పాట కేవలం ఇట్లాంటి వాళ్ళకి అర్థం కానికి ఆ పాట వారిందా? నాకు అన్ని పోయినప్పుడు రాశా. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది, అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూపు మారింది. అట్లా రాసుకున్నాను. పాపులకే మిత్రుడని ముద్ర వేయించుకున్న నీకెవరు సాటి లేరయ్యా, పాపికై ప్రాణాన్ని అడ్డుంచినా నీతో ఎవరు సాటి రారయ్యా, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా. మీకు మంచి గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా ఉందా అంటారా? ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడతాను నిత్యమో, విజయం అనేది తథ్యమో. ఏదైతే సినిమా పాటలకు ఏ విధంగా అయితే అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తారో మీ పాటలు పాడితే ఆ విధంగా ఎంజాయ్ చేస్తారు. ఇరుకైన దారి కాదా, గాయములు రేపే బాధ, ఎటెల్లునో ఈ కదా, ఏకాకినయ్యా కదా. పొలిటికల్ గా కూడా పాటలు పాడాలి. ఒక పాట పాడితే మామూలు హైలైట్ కాదు. గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా, రాయిలా తెలంగాణలా. ప్రభువుని ఊహించుకొని మీ పాటలు రాస్తారా? కళను బయట పెట్టాలని పాటలు రాస్తారా? కళ లేదు యాక్చువల్గా నాకు, గాయం ద్వారా ఈ కళ వచ్చింది. నా యొక్క కష్టాలు బాధల్లో నేను వెళ్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆదరణను బట్టి నాకు పాటలు రావటం స్టార్ట్ అయినాయి. అసలు ప్రసన్న మంచిదనే ఆలోచనలు కూడా మీ దాంట్లోనే చాలా మంది క్వశ్చన్ రేజ్ చేసి అది మీ దాకా కూడా వచ్చింది. ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు. యాక్చువల్గా నువ్వు నాకు 3 years నుంచి అడుగుతున్నావు, ఒక పిచ్చా వెనకాల నువ్వు 3 years పడ్డావంటే నువ్వు పెద్ద పిచ్చోడువా? అంటే ట్రోల్స్ అయితే విపరీతం పీక్ స్టేజ్లు ఉన్నాయి అసలు మీ పాటలకు. ఎప్పుడైనా చూసినా బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం నాకు. సో ఆయన పెడుతుంటారు కదా మధ్య మధ్యలో, నేను ఎంజాయ్ చేస్తా. సమాజానికి కావచ్చు లేకపోతే మాలాంటి మీడియా మిత్రులకు ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే మీడియా ఎట్లయిపోయిందంటే ఒక మంచోన్ని పిచ్చోనిగా చేసి పడేస్తుంది, ఒక పిచ్చోన్ని పెద్ద సూపర్గా చేసి పడేస్తుంది. అందుకే మీడియా అంటేనే ఇది పెద్ద డూప్లికేట్ అనిపిస్తుంది నాకు. అందుకే నా దూరంగా ఉన్నారు చాలా. సో యేసుక్రీస్తు నిజంగా చరిత్రక జీవితమా లేక కట్టు కథనా? యాక్చువల్గా చరిత్ర అవన్నీ కంటే నేను అనుభవించిన ఆయన. ఐ ఆమ్ ద విట్నెస్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్. నేను నువ్వు చెప్పేది ఏంటంటే యేసు ప్రభువే ప్రామాణికము. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది కాదు. యథార్థమైనటువంటి మాట ఏంటంటే లోకమంతా ఏంది తెలుసా, పాపము చేత దేవునికి దూరమైనారు. దేవుడికి పాపము చేత దూరమైనారు. దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపం చేశాడు. ఒకటే జన్మని మీరు మాట్లాడుతున్నారు, ఇంకో రిలీజియన్ ఏమో 7 జన్మలు ఉంటాయి. మనిషి 7 జన్మలు ఉన్నాయి అని ఆయనకు తెలియదు, ఆయన చచ్చిపోలే. ఇప్పుడు నేను ఒకటే జన్మ ఉన్నాను అనే దానికి నాకు తెలియదు, నేను చచ్చిపోతే తెలిసేది. ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు నా నమ్మకంతో నేను ఒకరిని పూజిస్తాను, మీ నమ్మకంతో మీరు ఒకరిని పూజిస్తారు. అంటే యేసు ప్రభు బస్ స్టాప్ లాంటి వాడు, దానికి ఎన్నో దేవుళ్ళు, బస్సులు కావచ్చు, ఇతర వెహికల్స్ వచ్చి వెళ్తాయి అంటారు. ఎగ్జాంపుల్ నేను అదే అంటున్నా. అంటే ఈ దేవుళ్ళందరూ కూడా యేసు ప్రభు ఒకడే దేవుడు అని మీరు అంటారు. మీరు అన్నది అదే కదా. పాపం అనేది ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది మనసుతో ఖచ్చితంగా పూజిస్తే దేవుడు, మనసు కాదు, ఆత్మ. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమా లేకపోతే నిజంగా భక్తితోని దేవుని ఆరాధిస్తున్నట్టు నటించడమా ఈ పాటలు వెనుకున్న అంతర్యం? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. సోషల్ మీడియాలో తన పేరు వినిపించగానే 2 రకాల విషయాలు గుర్తొస్తాయి. ఒకటి భక్తి, ఆరాధన, ప్రవక్త. మరోవైపు ట్రోలింగ్, కాంట్రవర్సీ, వైరాలిటీ. నిజంగా ఎందుకు తన పాటలు అంత వైరల్ కావాల్సి వస్తున్నాయి? ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్కి అటు దేవుడి పైన భక్తితో ట్రోల్ చేస్తున్నా, లేకపోతే తను ఆ ఇష్టమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అది కంటెంట్ వైరల్గా వెళ్తుందా, లేకపోతే పాటలు వైరల్ కావాలని పాడుతుందా అనే విషయాలపైన ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇంకోటి తను ఎక్కడ మాట్లాడినా ఏ పాట వాడినా సరే తనకంటూ పిఆర్ టీం ఎక్కడ లేదు, స్పెషల్గా ఎవరిని పెట్టుకోకుండా తన సొంత ఛానల్లో లేకపోతే తన సొంత ఫేస్బుక్లోనే ఎక్కడ చిన్న అకౌంట్లో పెట్టుకున్నా సరే సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయిపోతాయి. ఒక్కలాగా చెప్పాలంటే సొంత పిఆర్ టీం పెట్టుకొని నడిపించిన వాళ్ళవి కూడా అంతగా వైరల్ అవ్వవు, కానీ తిన పాడిన పాట మాట్లాడిన మాట అంతలా వైరల్ అవుతుంటాయి. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బోల్డ్ ప్రసన్న గారు ఉన్నారు. అలాగే అదే బోల్డ్నెస్తో మనతో ముచ్చడించడానికి వచ్చారు. ఒకసారి మనం వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే పవన్. ఆఫ్టర్ 3 లాంగ్ ఇయర్స్, అవును, చాలా రోజుల నుంచి కంటిన్యూగా అంటే 3 ఇయర్స్ నుంచి టచ్లో ఉన్నాక సో ఈరోజు మొత్తానికి అవకాశం ఇచ్చారు. సో ముందుగా ఎందుకు సమాజానికి కావచ్చు లేకపోతే మాలాంటి మీడియా మిత్రులకి ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పవిత్రమైనటువంటి ముత్యాలను అపవిత్రమైన ప్రదేశంలో చల్లొద్దు అని. యాక్చువల్గా మీలాంటి వాళ్ళు కొంతమంది అంటే ఈవెన్ స్వప్న గారు కానీ వీళ్ళందరూ మీరు చూశారు నన్ను. సో మీలాంటి వాళ్ళతో నేను షేర్ చేసుకుంటా, కొన్ని వందల వేల మందితో షేర్ చేసుకుంటా. కానీ సోషల్ మీడియా ద్వారా బయటకు వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే అనవసరమైనటువంటి అంటే వాళ్ళకి అర్థము కాదు నేను చెప్పే మాటలు. దాని ద్వారా ఏమవుతుందంటే అనవసరంగా ఏదేదో చెప్పటం, వ్యర్థంగా మాట్లాడటం, అవి ఎందుకు అని. అంటే భయపడతారా బోల్డ్ ప్రసన్న గారు సోషల్ మీడియా ట్రోల్స్కి? కానీ బోల్డ్ అంటే ఏంటి? మీరు నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే బోల్డ్ అంటే నాకు దేవుడిచ్చిన పేరు. బోల్డ్ అంటే యాక్చువల్గా అర్థం ధైర్యం కదా. అది దానికి భయపడడం అంటే ఎందుకు పడతాం మనం ఎవరైనా ఆలోచించండి. అంటే సమాజానికి కాస్త దూరంగా కావచ్చు, లేకపోతే మీడియాకు చాలా దూరంగా కావచ్చు. యాక్చువల్గా మీకు అట్లా కనిపిస్తుంది. నేను నా లైఫ్ నేను జీవిస్తున్నా, నా లైఫ్ చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నా. సో సోషల్ మీడియాలోకి వస్తేనే స్వేచ్ఛగా జీవించినట్టు కాదు. అంటే లిటరల్ ఎవరైనా టచ్లోకి రావాలన్నా టైం పడుతుంది, మీతో కలవాలన్నా మాట్లాడాలన్నా కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. ఎవరికైనా నేను మా ఇంటికి వస్తే మంచిగా మాట్లాడతా, మంచిగా భోజనం చేసి పెట్టి పంపిస్తా. అట్టాక పూర్తిగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక మంచి పాట స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మీ పాట అంటే అసలు జనాలు విపరీతమైన ఊగిపోతారు. ట్రోల్స్ కావచ్చు లేకపోతే ఆరాధన కావచ్చు. ఒకసారి పాటతోనే స్టార్ట్ చేద్దాం మనం. మీకు నచ్చిన పాట, మీకు పేరు తెచ్చిన పాట, గుర్తింపున్న పాట. ఈ పాట పాడినందుకు పేరు రావడం అని కాదు కానీ నా అనుభవపూర్వకంగా నేను రాసిన పాటల్లో నాకు ఇష్టమైన పాట నన్నే ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు, ఇరుకైన దారి కాదా గాయములు రేపే బాధ, ఎటెల్లునో ఈ కదా ఏకాకినయ్యా కదా, అయినా ప్రేమిస్తున్నావు ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. ఎవరిని ఉద్దేశించి పాట పాడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నా పాటలు నా ఓన్ స్టోరీస్ అనమాట, అన్ని నా సొంతమైన అనుభవాలతో వెళ్తూ ఉంటా. సో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని ప్రేమ ఆగదు కదా. అంటే దేవుణ్ణి ప్రభువుని ఊహించుకొని మీ పాటలు రాస్తారా, లేకపోతే స్వంతగా లేకపోతే నా కళను బయట పెట్టాలని పాటలు రాస్తారా? కళ లేదు యాక్చువల్గా నాకు, గాయం ద్వారా ఈ కళ వచ్చింది. నా యొక్క కష్టాలు బాధల్లో నేను వెళ్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆదరణను బట్టి నాకు పాటలు రావటం స్టార్ట్ అయినాయి. సో ప్రతిదీ నా అనుభవమే. నా కష్టం ఉన్నప్పుడు నా కష్టంలో నుండి ఒక పాట వస్తుంది. మీకు మంచి గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా ఉందంటారా మీరు వాడిన దాంట్లో? పవన్ ప్రత్యేకంగా అంటే ఒక ఆలోచన అయితే ఒక టైంలో ఉంటుంది, ఈ పాట బాగానే ప్రజల్లోకి వెళ్ళింది, లేకపోతే ఈ పాట ద్వారా నేను దేవుణ్ణి ఎక్కువ ఆరాధించానని ఒక పాట అయితే ఉంటుంది, అది ఏదంటారు? పవన్ ఒక్కసారి నా దాంట్లోకి వెళ్ళి చూడు, ప్రతి పాట హిట్. ఒక్క పాట కూడా హిట్ లేని పాట లేదు. ఎందుకు హిట్ అంటే నేను వాక్యంనే పాటగా రాస్తా. నచ్చిన పాట ఉంటుంది సరే. ఒకటి ఇప్పుడు మేము ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా మాకంటూ కొన్ని స్పెషల్గా అనిపిస్తాయి, చెప్పుకోగలుగుతాం. నా కెరియర్లో అంటే ఇప్పటివరకు మీరు ఏం చేసిందంటే నేను ఇప్పుడు చెప్పుకోగలుగుతా, బోల్డ్ ప్రసన్న అని ఒక ఇంటర్వ్యూ చెప్పుకోగలుగుతా. సో అట్లా ఏదన్నా స్పెషల్గా. సో నేను రాసిన పాటల్లో ఒక పాట, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడతాను నిత్యమో విజయం అనేది తథ్యమో, పోరాడతాను నిత్యమో విజయం అనేది తథ్యమో. ఈ పాట చాలా ఇష్టం. వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి
విశ్వాసం అనే డాలును చేతబట్టి ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు. ఈ పాట ఇష్టం నాకు. అంటే కాలానికి అనుగుణంగా ప్రసన్న గారు ఆ పాటల్ని కూడా మార్చేస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా? ఒకానొక సందర్భంలో ఈ భజన పాటలంటే లేకపోతే ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు పాటలు ఒక రకంగా ట్యూన్‌లో ఉంటున్నాయి. స్లోగా లేకపోతే ఒక తబలాతోని మెల్లగా ఉంటున్నాయి. మీరు పాడుతున్నప్పుడు ఏదైతే సినిమా పాటలకి ఏ విధంగా అయితే అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తారో మీ పాటలు పాడితే ఆ విధంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. యాక్చువల్‌గా మరి ఏమో నా ట్యూన్స్ అన్నీ చాలా జోష్‌గా ఉంటే ఇష్టం నాకు. హ్మ్. ఏదో లోగా ఏడ్చినట్లు ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడు చూసినా జోష్ ఉండాల. హ్మ్. అట్లా నాకు నాకు తెలియకుండానే నాకు అట్లాంటి ట్యూన్సే వస్తాయి నాకు. హ్మ్. ప్రభు అంటే ఇష్టమా? చాలా. చాలా. ప్రభు పైన పాటలు పాడుతున్నప్పుడు చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. వ్యతిరేకంగా వస్తున్నాయి చాలా వరకు. అసలు ప్రసన్న పిచ్చిదా? మంచిదా? అనే ఆలోచనలు కూడా మీ దాంట్లోనే చాలామంది క్వెషన్ రైజ్ చేసిర్రు. అది మీ దాకా కూడా వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఏమో మరి సో, పిచ్చిదానైతే ఎవరన్నారు? ఈ ఈ వాదన పైన మీరేం చెప్తారు? పిచ్చిదానైతే ఎవరన్నారు? ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్‌లో ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళందరూ ఎవరినన్నా చూస్తే అవతలోని పిచ్చోడు అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఆళ్ళు ఎర్రగడ్డలో ఉన్నారు. హ్మ్. మనం చూసి వాళ్ళు పిచ్చోళ్ళలాగా చేస్తా ఉంటారు. ఎగురుతుంటారు, దుంకుతుంటారు. అప్పుడు హ్మ్. యాక్చువల్‌గా పిచ్చి వాళ్ళకు. కానీ పిచ్చి అనేది ఎవరు అనలేదు పవన్. అంటే ట్రోల్స్ ఒక ఇప్పుడు పిచ్చి అనేటట్లయితే నువ్వు 3 ఇయర్స్ వెయిట్ చేస్తావా నా ఇంటర్వ్యూ కొరకు? అంటే ట్రోల్స్ అయితే విపరీతం పీక్ స్టేజ్‌లో ఉన్నాయి అసలు మీ పాటలకు. ఆహా! సో, ఎప్పుడైనా అనుకున్నారా యాక్చువల్‌గా ఆపేస్తే నేను బావుంటదని? ట్రోల్స్ ఎక్కువ చూడను. హ్మ్. ఎప్పుడైనా చూసినా బ్రహ్మానందం గారంటే చాలా ఇష్టం నాకు. హ్మ్. సో, ఆయనవి పెడుతుంటారు కదా మధ్య మధ్యలో నేను ఎంజాయ్ చేస్తా. హ్మ్. హ్మ్. సో, నేను పెద్ద పట్టించుకోను అవి. ఎందుకంటే ఆహ్, లోకం పిచ్చిది కాదు. నా హ్మ్. వర్డ్స్ ఎంత డీప్ ఉంటాయో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. హ్మ్. అంటే మోస్ట్‌లీ ఫ్యూ మెంబర్సే కదా ఎక్కువ డీప్‌గా ఆలోచించేవాళ్ళు. హ్మ్. లోకమంతా చెత్తతో ఉంది. హ్మ్. కొంతమందే కొంచెం ఆలోచించే శక్తి ఉంది కనుక ఈ గ్రూప్ వాళ్ళకైతే నా పాటలు అర్థమవుతాయి. హుహు. సో, ఎందుకు అలా అనాల్సొస్తుంది? సో, ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో కూడా నా ముత్యాలు చెత్త పైన జల్లాను లేకపోతే లోకమంతా చెత్త ఇట్లాంటి ఎందుకు వాడాల్సొస్తుందంటే నువ్వే మాడుతున్నావు కదా పిచ్చి, హ్మ్. పిచ్చి అనుకుంటున్నారని. అప్పుడు హ్మ్. అట్లా పిచ్చి అనుకుంటోళ్ళంతా నాకు చెత్తతో సమానం. హ్మ్. కనుకే నీకు తెలీదు హ్మ్. వేల మంది బ్లెస్ అవుతున్నారు నా పాటలు. హ్మ్. యాక్చువల్‌గా నువ్వు నాకు 3 ఇయర్స్ నుంచి అడుగుతున్నావు. అవును. ఒక పిచ్చా వెనకాల నువ్వు 3 ఇయర్స్ పడ్డావంటే నువ్వు పెద్ద పిచ్చోడివా? అర్థం చేసుకో. సో, పిచ్చి అనేది ఎక్కడా లేదు. హ్మ్. నువ్వు ఎవరినైనా కూర్చోపెట్టుకొని అడిగితే అది చాలా డీపర్ సాంగ్స్. అంటే హ్మ్. మీడియా ఎట్లయిపోయిందంటే ఒక మంచోడిని పిచ్చోనిగా చేసి పడేస్తది. హ్మ్. ఒక పిచ్చోడిని పెద్ద సూపర్‌గా చేసి పడేస్తది. అందుకే మీడియా అంటేనే ఇది పెద్ద డూప్లికేట్ అనిపిస్తది నాకు. అందుకేనా దూరంగున్నారు? చాలా. ఎందుకంటే ఏదో ఏదో చేసేస్తాం. నందిని, హ్మ్. పందిని, పందిని నంది అంత టైం వేస్ట్ చేసుకుంటున్నారాళ్ళు. హుహు. యదార్థంగా చేసే ఛానల్స్ కొన్ని. హ్మ్. యదార్థంగా ఉన్న జర్నలిస్టులు కొంతమందే. ఫ్యూ చేతులతో చెప్పగలుగుతా. హ్మ్. ఈ కొంతమంది గిన జర్నలిస్ట్ ముందుకొస్తే ఈయన ఈ నిజాన్ని అబద్ధంగా ఎట్లా చెప్తాడు అని ఆలోచిస్తాననమాట. అంటే ఇట్లాంటివి కూడా అబద్ధం చెప్తారా అని. అట్లా మీడియా తెలుసు కదా నీకు మీడియాలో ఉన్నావు. హ్మ్. సో, యేసుక్రీస్తు నిజంగా చారిత్రక జీవితమా? లేక కట్టుకథనా? యాక్చువల్‌గా చరిత్ర పరిణితమా? అవన్నీ కంటే నేను అనుభవించిన ఆయనని. హ్మ్. ఈరోజు నేను బ్రతికున్నానంటే యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి బ్రతికున్నా. హ్మ్. ఐ యామ్ ద విట్‌నెస్ హ్మ్. దట్ జీసస్ ఈస్ ద లార్డ్. హ్మ్. నేను చచ్చిపోతున్న వ్యక్తిని బ్రతికినా నేను. హ్మ్. 18 సంవత్సరాల వయసులో నేను నా కష్టం గుండా వెళ్తున్నప్పుడు నాకు సువార్త చెప్పారు. నేను చాలా డిప్రెషన్‌లో ఉంటూ హ్మ్. చనిపోతున్న మీరు ఎవరినైనా కనుక్కోండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పూర్తిగా డిప్రెషన్ అయిపోయి చనిపోతున్న స్థితిలోనే ఈ యేసు ప్రభు అందుతాడు ఎవరికైనా. హ్మ్. ఆ యేసు ప్రభుని బట్టి బ్రతికినాం మేము. ఆయన వాక్యమును బట్టి బ్రతికినాం మేము. నేను బ్రతికినాను, నేను అనుభవించిన. ఇంక చరిత్ర అంతా ఎందుకు? నేను అనుభవించిన, హుహు. నేను బ్రతికిన. అంటే కొంతమంది పాస్టర్ నేను అందరిని అంటలేను. ఇక్కడ బైబులే ప్రపంచానికి ప్రామాణికం, యేసు ప్రభువే ప్రామాణికం అనే విధంగా కొంతమంది ముందుకు తీసుకెళ్తుంది. దాన్ని మీరు ఒప్పుకుంటారా? దాంతోని ఏకీభవిస్తారా మాటతోని? ఇప్పుడు ఎవరన్నారో, ఎవరు అనలేదు అనేది కాదు పవన్. హ్మ్. హ్మ్. మానవుడు ఒక పెద్ద అపాయంలో ఉన్నాడు. హ్మ్. మానవ జాతి. ఏంటంటే పాపము అనేది చాలా తీవ్రమైన పరిణామాలకు తీసుకొస్తుంది పాపం. హ్మ్. ఎందుకంటే మీరు ఛానల్స్‌లో ఇప్పుడున్నటువంటి క్రైమ్స్ చూసారా ఎట్లుంటాయో? కుక్కర్‌లో ఉడకబెట్టుడు. అసలు ఊహించుంటామా? హ్మ్. తండ్రి బిడ్డను బలవంతం చేస్తే నిన్న ఆ పిల్ల నిన్ననే చూసా. జరిగినాయి. అసలు హనీమూన్‌కెళ్ళి భర్తను స్మాష్ చేస్తున్నారు. హ్మ్. అంటే పాపపు ఆ రేంజ్ ఎట్లా పెరిగిపోయింది? హ్మ్. పాపం చాలా తీవ్రమైనది. హ్మ్. అర్థమైందా? పాపం ఎట్లా ప్రవేశించింది అంటే మానవుల్లో
మొదటి మానవుని తయారు చేసినప్పటి నుండి పాపం ప్రవేశించింది. ఇప్పుడు ఒక ఒరిజినల్ కాపీలో నుండి జిరాక్స్ కాపీ అదేగా వస్తుంది కదా. నువ్వు ఆలోచించు. నేను ఇతరులతో మాట్లాడుతున్నాను, పవన్తో మాట్లాడుతున్నా. ఒక చేదు విత్తనం చేదు పండే వస్తుంది కదా, పండు చేదుగానే ఉంటుంది కదా. యేసుప్రభు అంటాడు, ఒక చెడు విత్తనంలో నుండి మంచి ఫలం రాదు. అట్లా మానవుడు ఒక చెడు విత్తనం నుండి, అంటే పాపం చేసిన ఒక వ్యక్తి నుండి మానవ జాతి వచ్చింది. ఇప్పుడు ఈ పాపపు యొక్క స్వభావంను తీసుకోవడానికి మనుషులు ఏం చేస్తున్నారు అంటే బిహేవియర్ మార్చుకోవాలనుకుంటున్నారు అంతే. నేను అడిగిన దానికి సమాధానం రాలేదంటే నువ్వు చెప్పేది ఏంటంటే యేసు ప్రభువే ప్రామాణికము. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది కాదు. యథార్థమైనటువంటి మాట ఏంటంటే విత్తనము పాపపు విత్తనం మనిషిలో నుండి మంచి రాదు. బైబిల్ ఏముంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని ఉన్నది. అంటే లోకమంతా ఏంది తెలుసా? పాపము చేత దేవునికి దూరమైనారు. దేవుడికి పాపము చేత దూరమైనారు. దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపం చేశాడు. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రామాణికమా కాదా అని చెప్తున్నారంటే దానికి నేను కరెక్ట్ జవాబు చెప్తున్నా. మనిషి పాపంలో ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు. సో ఈ పరిశుద్ధుడైన దేవుడు పాపమును ఆయన ఒప్పుకోలేడు. పాపంలో కంపల్సరీ శిక్ష పడాల్సిందే. సో ఆ శిక్షను యేసుప్రభు వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఈరోజు ఆయనను విశ్వసించినప్పుడు జరిగేది ఏంటంటే మనం ఆయన వలె మారుతాం. అంటే నీతి అనే వస్త్రం మనకిస్తాడు ఉచితంగా. మనము పండు తెంపడం ద్వారా మరలా పండు రాదా? నువ్వు ఆలోచించు. ఏప పండు తెంపేస్తాం, మరలా వేరుని బట్టి పండు వస్తుంది. అట్లాగే మనిషి బిహేవియర్ మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కొద్ది రోజులు నిష్టగా ఉండొచ్చు, ఆ నిష్టగా ఉన్న తర్వాత రోజు మరలా పాపంలో పడుతున్నాడు. అర్థం చేసుకో. అంటే మీరు అన్నది ఓకే. నేనేమంటే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మీరు చెప్పిన ఫార్ములని ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో దాని ప్రకారం నమ్మే వాళ్ళు ఉంటారు. కొంతవరకు ఇతర కమ్యూనిటీ లేకపోతే ఇతర రిలీజియన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళపైన ఒపీనియన్ ఏంటి అని నేను అడుగుతున్నా. వాళ్ళపైన ఒపీనియన్ అంటే ఇప్పుడు నేను నమ్ముకున్నది నేను చెప్తున్నా. ఏంటి అది అంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి మార్గము. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి పాపం నిమిత్తం మరణించడానికి వచ్చాడు. మన శిక్ష అంతా ఒక్కరిది కాదు, నీది నాది అందరిది ఆయన పైన పడ్డది కనుక ఈరోజు పాపం నాకు శిక్ష ఇంకా ఫినిష్ అయిపోయింది సిల్వలో. నువ్వు కేవలం ఫినిష్ అయిందని నమ్మడం ద్వారా నీకు నిత్య జీవం ఉంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒకటే జన్మ అని చెప్తుంది. బైబిల్ ఏమని చెప్తుంది? ఒకటే జన్మ. ఈ ఒకటే జన్మ తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత తీర్పు ఉంది. సో ఈ మరణం గుండానే వెళ్ళాలి, రెండో జన్మ లేదు, ఇంకా ఒకటే జన్మ. అందుకనే యేసు ప్రభు ద్వారా మాత్రమే, ఎందుకంటే ఆయన మరణించినాడు కాబట్టి మన శిక్ష అంతా ఆయన మీద పడింది కాబట్టి నీతి అనే వస్త్రము ఉచితంగా మనకు ఇవ్వబడింది కాబట్టి పరలోక రాజ్యానికి ఆత్మ వెళ్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే ఇంకొక నూతన ఆదాముగా ఆయన విత్తబడ్డాడు. ఆ విత్తనం నుండి మంచి ఫలమే. అందుకే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని అన్నాడు. ఇది వేరు లైఫ్ ఇది. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మన పాప క్షమాపణ ఉన్నది. అది ఇంపార్టెంట్. అంటే మీరు ఏమో ఒకటే జన్మని మీరు మాట్లాడుతున్నారు, ఇంకో రిలీజియన్ ఏమో 7 జన్మలు ఉంటాయి, మనిషి 7 జన్మలు ఎత్తగలుగుతాడనే విధంగా కూడా మాట్లాడుతుంది. కొంతమంది మాట్లాడుతూ గత జన్మలో ఏం పాపం చేశానో ప్రస్తుతం ఇది అనుభవిస్తున్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏంటి అంటే ఇప్పుడు చూడు, 7 జన్మలు ఉన్నాయి అనే ఆయనకు తెలియదు, ఆయన చచ్చిపోలే. ఇప్పుడు నేను ఒకటే జన్మ ఉన్నాను అనే దానికి నాకు తెలియదు, నేను చచ్చిపోతేనే తెలిసేది. అంతేనా పవన్? ఇప్పుడు ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే పాపము చేసిన ప్రతి మనిషి పాపముతోనే పుట్టాడు, పాపపు స్వభావం ఉంది. అంటే మీరు ఇట్లా ఓవరాల్ అందరిని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా, కేవలం ఈ క్రైస్తవుల్ని మాట్లాడుతున్నా? నువ్వు మమ్మీ కడుపు నుండి వచ్చావు, నేను మమ్మీ కడుపు నుండి వచ్చాను, ఎవ్వరికి ఏ తేడా లేదు. నీకు 2 కళ్ళు, నాకు 2 కళ్ళు, తేడా లేదు. తేడాలు పెట్టింది మనిషి. నువ్వు పైనోడు, నువ్వు కిందోడు, నువ్వు తలకైనోడు, నెత్తోడు అని మనిషి పెట్టుకున్నాడు. అది దేవుడు పెట్టలే. దేవుడికి అందరూ సమానం. దేవుడికి ఏంటిదంటే మనిషి పాపం చేశాడు కాబట్టి దేవుడు దూరం ఉన్నాడు, అక్కడ వరకే బైబిల్ మాట్లాడుతుంది, వేరేది మాట్లాడదు. తర్వాత ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ ఉన్నది మన లోపల, ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే జీవము, దేవుని ఆత్మ మన లోపల ఉన్నది. నీలో, నాలో, ఇంకా ఎవరిలోనైనా, సీఎంలోనైనా పిఎంలోనైనా ఆత్మ ఉన్నది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ అంటే నా ఇంటరప్షన్.
మీరు మనిషి పుట్టడమే పాపంతో పుడతారని మీరు అంటున్నారు. పాపపు స్వభావం. పాప స్వభావం సరే మీరు నువ్వే అంటారు కదా. ఆలోచించు, నువ్వే ఆలోచించు. ఒకటో ఇక్కడ తరగతి రెండో ఒకసారి తరగతిలోనే పాపపు స్వభావం నేను అంటే నేను నా మాటలు కంప్లీట్ చేశాక, అది మీరు నమ్మిన అయితే బైబుల్ చెప్తుంది, ఇతరులు నమ్మరు కదా పుట్టడం నమ్మడం పాపం అని. కాదు అట్లా నమ్మడం నమ్మకపోవడం కాదు. నువ్వే ఆలోచించు. అంటే జనరలైజ్ చేసి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నాను అది అది ప్రాక్టికల్ గా ఆలోచించు. ఉమ్, ప్రాక్టికల్ గా చిన్నప్పటి నుండి ఎందుకు మంచి నేర్పిస్తున్నారు? ఉమ్, చెడు స్వభావం ఉన్నందుకు కదా. ఉమ్. చిన్నప్పటి నుండి ఎల్కేజీలో కూడా వేరే చెడు ఉందని ఎందుకు డిసైడ్ చేస్తున్నాను? అట్లా కాదమ్మా. నేనేమంటున్నానంటే ఇప్పుడు చెడు పీక్ లెవెల్లోకి వెళ్ళింది, నీకే తెలుసు ఎంత పీక్ లెవెల్లోకి వెళ్ళిందంటే భార్యని నరికి కుక్కర్లో ఉడకబెట్టేంత పీక్ లెవెల్కి వెళ్ళింది. అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింటది? స్వభావం అయితే ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి కదా. అందరికి లేదు కదా, ఎవరో ఒకరు. స్వభావం అనేది ఉన్నది, దాన్ని కొంతమంది హై లెవెల్కి తీసుకెళ్తున్నారు. మానవుడు పుట్టినటువంటి ఇప్పుడు నేను 10% మంచోన్ని 90% చెడ్డోని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు 90% మంచోన్నమ్మ, నా కోపం వచ్చినప్పుడు మాత్రం 1% చెడ్డోని. అంటే ఒకటే చెట్టు నుండి చెడు ఫలము మంచి ఫలం రావు కదా. నువ్వు అర్థం చేసుకో పవన్. ఒకటే చెట్టులో నుండి నీకు చేదు ఫలము మంచి మ్యాంగో వస్తుందా? రాదు. మరి నువ్వు ప్రాక్టికల్గా చెప్పు. ఒక మనిషి 90% నేను మంచోన్ని, నాకు 1% మాత్రం నేను వాడని అంటాడు. అంటే ఒకటే మనిషిలో నుండి 90% మంచోళ్ళు ఉన్నారు, 10% చెడ్డలు ఉన్నారు. కొంతమంది 10% చెడ్డలు ఉన్నారు, 90% మంచోళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే మంచి చెడు రెండు ఉన్నాయా లేదా మనిషిలో? అదే దేవుడు ఆదిలో చెప్పినటువంటి చెట్టు ఏంటి తెలుసా? మంచి చెడు ఈ రెండు కలిపినటువంటి ఆ ఫలము తినొద్దు అంటే మనుషులు ఏమైపోతుంది తెలుసా? మంచి ఉన్నది, చెడు ఉన్నది. అందుకే చూడండి, ఎక్కడికైనా వెళ్ళు మంచి బోధిస్తారు, మంచి బోధిస్తారు, మంచి బోధిస్తారు. ఎందుకు? మంచి లేదు కాబట్టి. అంటే మీరు అన్నట్టు మంచి బోధించడం కేవలం ఒక రిలీజియన్ కే బోధించడం అందరు జరుగుతుంది. చెప్తారు కదమ్మా మంచి. నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పేస్తా. ఇప్పుడు క్రైస్తవులు కేవలం హిందువులకే ఈ మంచిని బోధిస్తుంది. సరే మీరు చెప్తున్న మంచి ఇతర మతస్థులకు ఎందుకు బోధిస్తలేరు అనే విధంగా కూడా కొంతమంది నువ్వు ఆలోచించు. అన్ని మతస్థులు మంచి బోధిస్తాయి, మంచిగా బ్రతకాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు. 100% మీరు అన్నదానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. నేనేమంటానంటే మనిషిలో చెడు స్వభావం ఉంది కాబట్టే మంచిని బోధిస్తున్నారు, అందరూ బోధిస్తున్నారు. నేను మేడం 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. అన్ని స్వభావం ఉంది మతాలు కాబట్టి నేను అనేది ఏంటంటే పవన్, ఇప్పుడు అందరు ఎవరైనా దొంగతనం చేయొచ్చు అనేటువంటి నేనేమన్నంటే మీరు ఇందాక అన్న స్టేట్మెంట్ చాలా కరెక్ట్. అన్ని మతాలు మంచి బోధిస్తాయి. కానీ కేవలం బైబులే బోధిస్తుంది లేదు లేదు, కొంతమంది చెప్పరు. వాక్య లేదు, నువ్వు ఆలోచించు. ఒక్కరైనా నోటి నుండి మీరు పోయి దొంగతనం చేసి వాడిని మర్డర్ చేయండి అని ఒక్క నోటి నుండి వస్తుందా? రాదు. నేనేమంటున్నా, మన బేసిక్ పాయింట్ ఏంటంటే మంచే ఎందుకు బోధిస్తున్నారంటే మనిషి పాపపు స్వభావంలో ఉన్నాడు కాబట్టి ఆ స్వభావం వద్దురా, మంచి స్వభావం ఉండురా అని బోధిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది? మనిషి స్వభావమే పాపపు స్వభావం, అది కాదనలేరు ఎవరు కూడా. ఆ పాపపు స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? బై బర్త్. స్వభావం ఎవరు నేర్పారు? చెడు అనేది ఆటోమేటిక్గా పిల్లల్లో నుండి చిన్న ఇప్పుడు పిల్లల జైల్స్ ఉన్నాయి, జువెనైల్ జైల్స్ ఉన్నాయి. ఎవడైనా వాడికి నేర్పించింటాడో కూర్చొని ఒక లెసన్, సిన్ అనే ఒక లెసన్ అని చెప్పి నేర్పించింటాడా? స్వభావము ఉన్నది కాబట్టి వాడు స్వభావం బయటకు తీస్తాడు అప్పుడప్పుడు. ఆ స్వభావమునే వేర్లతో సహా తొలగించాడు యేసు ప్రభువు. ఈ సందర్భం మీద ఏమైనా పాట రాస్తారా? ఈ సందర్భం మీద ఏమైనా పాట ఉందంట? చాలా పాటలు ఉన్నాయి. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ నోటి నుండి. పాపులకే మిత్రుడని ముద్ర వేయించుకున్న నీకెవరు సాటి లేరయ్యా, పాపికై ప్రాణాన్ని అడ్డుంచినా నీతో ఎవరు సాటి రారయ్యా, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా, మహిమోన్నతమైన వాడవు, పరము విడిచి భువికి దిగి వచ్చావు, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరయ్యా. ఇందులో ఒక వచనం ఏం రాసిన తెలుసా? యాకోబు మీద జాలిపడే దేవా నీకెవరు సాటి లేరయ్యా, మోసగాని మీద నీ గుండె పెంచుకున్నా నీతో ఎవరు సాటి రారయ్యా. మోసగాని మీద గుండె ఎందుకు పెంచుకున్నాడు? మోసగాని తన్నాలి కదా, శిక్షించాలి కదా, శిక్షించాలి కదా. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు బాబు పవన్,
నువ్వు రోగంతో రాకూడదు నా దగ్గరికి, రోగంతో వస్తే నీ కథ చేస్తా, మంచిగా రావాలా నా దగ్గరికి అన్నాడంటే ఆయన డాక్టరే కాదు. యేసుప్రభు కూడా నేను పాపుల కొరకు ఎందుకు వచ్చినాను తెలుసా? పాపం అసహ్యం నాకు. ఆ యేసుప్రభు పాపములను తీసివేయుటకు ఆయన వచ్చాడు. అంటే బిడ్డ ఉంది, బిడ్డ జ్వరం ఉంది, నాకు బిడ్డ అంటే అసహ్యం కాదు, లోపటున్న జ్వరము నా బిడ్డను పాడు చేస్తుంది కాబట్టి జ్వరం అంటే అసహ్యం నాకు. అందుకనే ఆ జ్వరాన్ని తొలగించడానికి, బిడ్డను హత్తుకోవడానికి పాపిని ప్రేమించి పాపాన్ని అసహించుకున్నాడు దేవుడు. అంటే లోకంలో ఉన్న అందరూ పాపులని నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. మీరు ఒక ప్రవక్తగా, మీరు ఒక ప్రవక్తని కాదు, న్యాచురల్ గా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు నన్ను అడిగింది కదా, నేను నా ఒపీనియన్, నా అరే మన కాన్ఫిడెన్స్ 9వ తరగతి పిల్లగాడు 10వ తరగతి పిల్లని ప్రెగ్నెంట్ చేశాడు. నేను అదే అంటున్నా. వచ్చిందా కొంతమంది ఆ మైండ్ సెట్ అందరు లేరు కదా. లేదురా, ఇప్పుడు నేను చేయలేను కదా మరి అట్లయితే. ఇప్పుడు అది నేనేమంటానంటే, నీ 10% కొంతమందిలో ఉండొచ్చు, 90% కొంతమందిలో మంచి ఉండొచ్చు. మంచి చెడు రెండు ఉన్నాయి మనిషిలో అంటున్నా, ఒప్పుకుంటావా? నీలో కూడా మంచి చెడు ఉందా? రెండు ఉన్నాయి కదా, అది నేను చెప్పేది. స్వభావము మిక్స్డ్ స్వభావంతో మనిషి పుట్టాడు. మీరు పుట్టడమే పాపులుగా, లోకులంతా పాపులుగా ఒక నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల మీరు అట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఒక వర్గం అన్నట్టు. అందుకనే నేనేమంటున్నా అంటే, నేను చెప్తున్న క్లారిటీగా చెప్తున్నా, అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 9వ తరగతి అబ్బాయి 10వ తరగతి అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తున్నాడు. ఎవరైనా దాని గురించి లెసన్ తీసుకున్నారా? వాడికి ఆటోమేటిక్ కదా వచ్చింది మనిషిలో నుండి స్వభావం. అదే యేసుప్రభు అనేది అందే, ఒక చెట్టులో నుండి మంచి రాదు. అంటే ఆదాము పాపం చేశాడు, దాని జిరాక్స్ కాపీ మీరు అందరూ, మీలో నుండి మంచి రాదు. ఒకవేళ వచ్చినా మిక్స్డ్, అది కొంచెం మంచి కొంచెం చెడు. పవన్ కళ్యాణ్ కొంచెం మంచోడు, కొంచెం చెడోడు, అర్థమవుతుందా? రెండు రాకూడదు. అది మంచి చెడు ఫలమిచ్చు, మంచి చెడు రెండు జ్ఞానం ఇచ్చే పండు తినొద్దు అన్నాడు దేవుడు. దేవునికి ఇష్టం ఉండదు చెడు. ఇప్పుడు మీ మమ్మీ నీకు పాలు ఇస్తుంది, గ్లాస్ పాలు ఇస్తుంది మమ్మీ. అరే ఇది పాలు విషం రెండు ఉన్నాయి, ఇది కూడా తాగంటదా? పాలు విషం కలిపినా దాన్ని ఈజ్వల్ టు విషమే. అట్లా మంచి చెడు కలిపినా ఈజ్వల్ టు చెడే. నీకు అర్థమవుతుందా? నేను అన్నది మళ్ళొకసారి క్లారిటీ చెప్పు. లోకులంతా పాపులని ఈ అయితే నినాదాన్ని తీసుకెళ్లడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఏందయ్యా? లోకులంతా పాపులు అనేది కాదు. నేను ఏమంటున్నా, అందరిలో మంచి చెడు ఉన్నది, విషం ఉన్నది, పాలు ఉన్నది. విషము పాలు ఈజ్వల్ టు ఏంటి నువ్వు చెప్పు నాకు? విషము పాలు రెండు కలిపినాయి అనుకో, ఈజ్వల్ టు పాలు అంటారా, విషం అంటారా? విషయం అంటారా? అదే జరిగింది. ఇప్పుడు మనిషిలో మంచి చెడు ఉన్నది, ఈ రెండు మిక్స్డ్ లైఫ్ కాబట్టి మనిషి ఈజ్వల్ టు పాపి. అది 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 ఏదో పెద్ద ఇట్లా కూర్చొని ఇట్లా ఏదో ప్రవచనం లాగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్ గా చెప్తే కూడా ఎంత పెద్దోడైనా వాళ్ళు 90% మంచి ఉన్నా, 10% చెడ్డున్నా, విషం ఒక్క చుక్క చాలు. విషం ఈజ్వల్ టు విషం. అది నేను చెప్పేది. యేసు బోధనలు శాంతివాదమా? వీళ్ళు అదే శాంతివాదం అయితే చరిత్రలో ఎందుకు యుద్ధాలు ఉన్నాయంటారు? అట్లా కాదమ్మా, యేసు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు సబ్బు తయారు చేస్తారు ఒక కంపెనీ. సబ్బును వాడుకున్నోడు అందరూ శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్గా ఉంటారు. డ్రైనేజ్ దగ్గర కూర్చున్నటోడు అసలు మురికిలో కూర్చొని, గంపులో కూర్చొని మనం చూస్తుంటాం రోడ్ల పైన. సబ్బు తయారు చేస్తే మరి మురికి వాళ్ళు ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ మనం వేస్తే ఎట్లుంటుంది? సబ్బును వాడుకోవాలి. యేసుప్రభు వచ్చింది అందరి కొరకు, దాన్ని ఎంతమంది వాడుకుంటారో వాళ్ళ లైఫ్లు చూడండి. మైకేల్ విజయ్ కుమార్ మొన్ననే క్రాంతి గారు ఇంటర్వ్యూ తీశారు. మైకేల్ విజయ్ కుమార్ బాంబు పట్టిన చేతిలో బైబిల్. ఆయన మాట్లాడే విధానము, నేను ఒకప్పుడు ఇట్లా చేసిన క్రాంతి అనేటువంటి ఆయన జర్నలిస్ట్ వండర్ అవుతున్నాడు. అట్లా ఇదేదో అసలు ఆయనకు నమ్మశక్యంగా లేదు అది. ఎందుకంటే ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చింది యేసుప్రభు. ఒక మర్డరర్, ఒక చంపాలనుకున్న వ్యక్తి, సొంత భార్యను చంపాలనుకున్న వ్యక్తి అంత స్మూత్గా ఎట్లా మారినాడు? వేరు మారింది. అందుకే నేను చెప్తున్నా, రూటు మారింది. ఒకసారి మా కోసం. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. సిలువలో మన పాపం మొత్తం తీసుకున్నాడు ఆయన. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. రూట్ ఇది. ఏదైనా ఒక ఫలము రూటు నుండే వస్తుంది, గుర్తుపెట్టుకో. చేదు ఫలమైన రూటు నుండే. రూట్ ఇప్పుడు యేసుప్రభు రూటులో వచ్చేసినాం కనుక రూట్ మంచిదైతే ఫ్రూట్ మంచిగా ఉంటది. ఇప్పుడు మైకేల్ విజయ్ కుమార్ రూటు మారింది అక్కడ, అందుకనే ఆయన ఫ్రూట్ మారింది చూడు. స్మూత్ అయిపోయినాడు. ఎందుకు?
అంటే వేరు మారిపోయింది. రూట్ అంటే నువ్వు ఈ రూట్ కూడా అనుకోవచ్చు. అదే నేను అంటున్న అర్థమైంది. రూట్ అంటే వేరు. ఉమ్, వేరు మారింది ఇక్కడ. ఉమ్, అంటే ప్రతి ఒక్కళ్ళకు వేరు మారాలా. నువ్వు పైన ఎంతైనా ఫలాలు తెంపుకో. ఫలాలన్నీ తెంపేసి నేను బాగున్నాను. కొద్ది రోజులకు మరలా యాప చెట్టు యాప ఫలమే ఇస్తుంది. అవును. అట్లా మనిషి మంచి చెడు స్వభావంతో కలిగి ఉన్నాడు కనుక మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఈ రెండు దేవుడు ఒప్పుకోడు. పాట కేవలం ఇట్లాంటి వాళ్ళకి అర్థం కాని ఆ పాట వారిందా స్టైల్ లేదు మా. నేను ఓన్గా రాసుకున్నా. యాక్చువల్గా ఒకరోజు దొంగతనం అయింది మా ఇంట్లో. దొంగతనం అయితే ఆ, నా మనసులో ఏమనిపిస్తుందంటే నేను మంచిగా చదువుకున్నా, అట్లే మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆ, ఎట్లా ఒకలా. ఇప్పుడు మనకేమన్నా అయితే న్యాచురల్గా మనం డిప్రెషన్ అవుతాం. అవును. బైబిల్ ఏముంటుందంటే నా గొర్రెలు నా స్వరం వినును. నాకు అనిపించింది ఏదో బంగారాన్ని బట్టి కాదు నా విలువ. ఉమ్, చాలాసార్లు లోకమంతా ఏం తెలుసా, ఏదో ఒక స్థాయిలో ఉంటే విలువ అని కాదు. దేవుడు మనతో ఉన్నాడో దానిని బట్టి విలువ. సో అప్పుడు నేను అనుకున్నా, దేవుడే దిగివచ్చి తన ప్రాణాన్నే ఇచ్చేంతగా నన్ను ప్రేమిస్తే నేను ఎంత విలువైన దాన్ని. ఉమ్, దేవుని ప్రాణము నాకు పెట్టాల్సి వచ్చింది నేను విడిపించబడడానికి. పాపపు స్వభావం నుండి విడిపించబడడానికి దేవుడు తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చిందంటే ఉమ్, హౌ మచ్ వాల్యుబుల్ అయ్యాం అనిపించింది నాకు. బంగారు నాకు అంత విలువ కాదు, దేవుడి విలువ అని అప్పుడు రాశా. నాకు అన్ని పోయినప్పుడు రాశా. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది, అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, రూటు మారింది. అట్లా రాసుకున్నాను. సో ఇంత ఎనర్జెటిక్గా వాడినప్పుడు విపరీతమైన సోషల్ మీడియాలో వైరల్, అది మామూలు వైరల్ కాదు ఇక. ఒక పెద్ద ప్రొడక్షన్ అన్ని వేల లక్షల ఖర్చులు పెట్టినా సరే ఇంత వైరల్ కాదు కావచ్చు ఆ పాట. స్టిల్ ఇంకా అదొక హ్యాష్ ట్యాగ్ కొడితే ఆ పాటలో వస్తుంది. దాని వెనక ఇంత చరిత్ర ఉందండి అవునవును మీకు జరిగిన. ఉమ్. రైట్. యేసు దేవుడా లేక దేవుని కుమారుడా లేక ప్రవక్తుడా ఉమ్. అంటే ఏమంటారు? యేసు దేవుని కుమారుడు. యాక్చువల్గా ఉమ్, ముఖం ఉంది కదా, ముఖం. ఉమ్, దీన్ని ఏమంటాం? ముఖం. దీంట్లో ఫంక్షనింగ్స్ వేరు. కళ్ళు చేసే ఫంక్షన్ వేరు, ఉమ్, ముక్కు చేసే ఫంక్షన్. నువ్వు వినాలా, ఉమ్, నేను పబ్లిక్ కొరకు మాట్లాడతలేను, నీ కొరకే. ఉమ్, కళ్ళు చేసే ఫంక్షన్ వేరు మా, ఉమ్, ముక్కు చేసే ఫంక్షన్ వేరు, నోరు చేసే ఫంక్షన్ వేరు. కానీ వీటన్నిటిని కలిపి మనం ముఖము అంటాం. దైవత్వము ఒకటే ఉమ్, కానీ ఫంక్షనింగ్ వేరు. దైవత్వం అనేది ఇప్పుడు ముఖం అనేది ఒకటే కానీ ఇందులో ఫంక్షనింగ్స్. ఉమ్, ముక్కు చేసే పని కళ్ళు చేయలేదు, కళ్ళు ఆ, చేసే పని నోరు చేయలేదు. ఉమ్, అట్లా దైవత్వంలో ఆయన తన అంశ ఉమ్, ఎందుకంటే ఆది యందు వాక్కు ఉండెను. ఓ అట్లా వాక్కు ఉంది ఆది యందు. ఉమ్, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు నా వాయిస్ నా దగ్గరే ఉంది. అర్థమవుతుందా నీకు పవన్? అర్థమైంది. నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇది సోషల్ మీడియాలో 100 మంది కొరకు మాట్లాడను, పవన్ కొరకు మాట్లాడతా. ఉమ్, అందుకని నువ్వు వింటేనే నాకు తెలుస్తుంది. ఇప్పుడు నా వాక్ నా దగ్గరే ఉంది కదా, ఈ వాక్యమే దేవుడై ఉండెను. అంటే నేను మాట్లాడుతున్న ప్రసన్న, ఈ వాక్యే ప్రసన్న. ఉమ్, అట్లా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యే దేవుడై ఉండెను. నా వాక్య ప్రసన్న. ఇప్పుడు నేను పవన్ మాట్లాడుతున్నాడు, ఆ వాయిస్ ఇజ్ ఈక్వల్ టు పవన్, ఉమ్, నా వాయిస్ ఇజ్ ఈక్వల్ టు ప్రసన్న. అట్లాగూ వాక్యం ఆదిలో ఉండే, ఆదిలో వాక్యం ఉండే, ఒకలాంటి శబ్దం ఉండింది ఆదిలో. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండింది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వచ్చి నివసించాను. కృప వేరు, సత్యం వేరు. సత్యం ఏంటి? తప్పు చేసినోడు చచ్చిపోవాలనేది సత్యం. కృప ఏంది? కృప ఏం చేస్తుంది అంటే గ్రేస్ మార్క్స్ అని కలుపుతారు చూడండి. గ్రేస్ ఏం చేస్తుంది తెలుసా? అర్హత లేని వారికి అర్హత ఇస్తుంది. ఖచ్చితంగా పాపం చేసినోడు చనిపోవాల్సిందే, కానీ నీకు అర్హత లేదురా, కానీ నేను నిన్ను బ్రతికిస్తా. అందుకే యేసుప్రభు ద్వారా కృప వచ్చింది ఈ లోకానికి. ఎట్లొచ్చిందంటే నేను నీ ప్లేస్లో నేను చనిపోయి నిన్ను నేను బ్రతికించుకుంటా. కృపాది. సత్యం ఏంటి? పాపం చేసిన ప్రతి ఒక్కరు మరణించాల్సిందనే సత్యం. పాపమునకు వచ్చు జీతం మరణం. ఖచ్చితంగా ఎవరు చేసినా ఆ మరణాన్ని దేవుడు తన అంశ అంటే వాక్కు శరీరధారిగా వచ్చి తను వేసుకున్నది. ఇది లోకానికి అంతటికి సంబంధించిన వార్త. దీంట్లో డిస్కషన్స్ లేవు, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ లేవు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి ఆత్మ రక్షణ పొందాలి. నేను అడిగిన దానికి నాకు మళ్ళీ దొరకలేదు ఆన్సర్. మీరు నాకు ఎక్కడెక్కడ తిప్పుకెళ్ళలేదు. చెప్పు. యేసు దేవుడా, దేవుని కుమారుడా, ప్రవక్తన? ఒకటే ముక్కలు చెప్పండి. ఒక ముక్క సింపుల్ గా అర్థమయ్యేటట్టు. సింపుల్ గా ఎట్లా చెప్తా నేను? నీకు అర్థం కావాలి కదా. ముఖంలో ఏ విధంగా ఫంక్షనింగ్స్ ఉన్నాయో అట్లాగూ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితోనే మనం వస్తాం. 3 ఫంక్షనింగ్స్ వేరంటున్నా. దైవత్వం ఇస్ ఒకటే,
కానీ ఫంక్షనింగ్స్ వేరు. స్ట్రేట్గా అయిపోయింది అంటే నేను అడిగిందంటే దేవుడా కుమారుడా ప్రవక్తుడు అంటే ఏం చెప్తారు ఒకటి మాట? ఆయన దేవుడు, ఉమ్, దేవుని కుమారుడు. ఉమ్, ఆయన మోజస్ లాగా, ఎందుకంటే యూదుల యొక్క చరిత్ర మనకు తెలిస్తే ఉమ్, అప్పుడు మనకు యేసుప్రభు ఎవరని అర్థమవుతుంది. ఉమ్, యూదుల యొక్క చరిత్ర పాత నిబంధన గ్రంథంలో ప్రతిదానికి పాపానికి పాప పరిహారార్థ బలి ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఉమ్, అంటే యూదులను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ యూదుల నుండి యేసు ప్రభు ప్రపంచానికి ఆయన పరిచయం చేసుకున్నాడు. ఉమ్, అట్లా ఇప్పుడు ఏదైనా ఒక మందు కనిపెట్టినాం అనుకో, ఉమ్, ఫస్ట్ ఎవరి మీద ప్రయోగం చేస్తాం కదా, ఒకరి మీద ఎవరి మీదనో. ఆ ప్రయోగం చేసినాక ఆ ప్రయోగం సక్సెస్ అయినప్పుడు అందరి మీద ప్రయోగం చేస్తామా? ఎందుకంటే ఆ రోగం పోవాలి. ఉమ్, అట్లాగూ దేవుడు కూడా యూదులను సెలెక్ట్ చేసుకున్నాడు. ఉన్న దేవుడు, ఉన్నవాడు, ఆయన పేరు ఉన్నవాడు. ఆయామ్ అంటాడు, ఉన్నవాడు. ఉన్నవాడు అంటే ఎంత ఎంత అద్భుతంగా ఉంది. నీకైనా నాకైనా దేవుడు ఒక్కడే. ఉమ్, ఇప్పుడు సూర్యుడు ఒక్కడే కదమ్మా, ఉమ్, 10 మందికి 10 సూర్యుడు లేడు. దేవుడు ఒక్కడే అనడానికి అంత రుజువులు పెట్టినాడు దేవుడు. అందుకే ప్రకృతిలో పెట్టేసినాడు అంట దేవుడు ఒక్కడే. జనరలైజ్ చేస్తున్నా లేకపోతే కేవలం ఒక వర్గానికి దేవుడు ఒక్కడే ఎట్లా ఉంటాడు రా ఒక వర్గానికి పవన్ వాళ్ళ? అంటే నేను ఏమంటే కొందరు ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు నా నమ్మకంతో నేను ఒకరిని పూజిస్తాను, మీ నమ్మకంతో మీరు ఒకరిని పూజిస్తారు, మా పక్కన కెమెరామెన్ నమ్మకంతో వాళ్ళు ఒక విధంగా పూజిస్తారు. సిస్టమ్ ఇప్పుడు ఎవరు ఎట్లా ఉన్నా, ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ అనేది ఒక సిస్టమ్, బస్ స్టాప్ అనేది ఒక సిస్టమ్, ఎయిర్పోర్ట్ అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టంలో సిస్టమ్ ఏం చెప్తుంది దాని ప్రకారం అన్ని రకాల వాళ్ళు వెళ్ళాలి. అంటే యేసు ప్రభు బస్ స్టాప్ లాంటి వాడు, దానికి ఎన్నో దేవుళ్ళు బస్సులు కావచ్చు ఇతర వెహికల్స్ వచ్చి వెళ్తాయి అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక రోగమ్మా, ఎట్లా చెప్పాలని నీకు అర్థం అవుతుంది. క్యాన్సర్ అనేది ఒక రోగం. క్యాన్సర్లో అన్ని రకాల వర్గాల వాళ్ళు డాక్టర్ దగ్గరకు వస్తారు. అప్పుడు డాక్టరు ఓన్లీ క్యాన్సర్ రోగులే అంటాడు కానీ వాళ్ళని ఇది ఒక వర్గం క్యాన్సర్, ఇది ఒక వర్గం క్యాన్సర్, క్యాన్సర్ అన్నారు కదా. నేను అదే అంటున్నా. అంటే పాపం దేవుళ్ళందరూ కూడా యేసు ప్రభు ఒకడే దేవుడు అని మీరు అంటారు. మీరు అన్నది అదే కదా. అట్లా కాదు, పాపం అనేది ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది ఈ పాపం పోవడానికి యేసు ప్రభు మాత్రమే సిలువలో శిక్ష పొందినాడు. అదే స్టేట్మెంట్ మీరు చెప్పారు అంతే. నేను చెప్పడం కాదు, అది సిస్టమ్ లో ఉంది. ఆ సిస్టమ్ ని మనం కనుక్కోవాలా అంతే. సిస్టమ్ ని మనం కనుక్కోవాలా. ఏంటి ఆ సిస్టమ్ అంటే మనంలో ఉన్నటువంటి యూనివర్సల్ ప్రాబ్లం. క్యాన్సర్ అనేది ఒక ప్రాబ్లం, వర్గం ప్రాబ్లం కాదు అది. క్యాన్సర్ అనేది ఎవరికి వచ్చినా క్యాన్సరే. పాపం అనేది అందరి ప్రాబ్లం. ఇది అందరి ప్రాబ్లంకి సొల్యూషన్ యూదులలో దొరికింది. ఏంటంటే పాప పరిహార. ఇప్పుడు ఒకరి మీద సెలెక్ట్ చేసుకుంటున్నట్టు యూదులను అబ్రహాముని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఫస్ట్ అబ్రహాము దేవుడుగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అబ్రహాము నుండి ఆ జాతిని రక్షించుకుంటూ ఆ జాతిలోనే పుట్టి పాపము కొరకు ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో నుండి యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు నూతన నిబంధన గ్రంథం. సరే, మీరు ఇతర మతాలని గౌరవిస్తారా? వాళ్ళు ఏతే పూజలు కావచ్చు వాళ్ళని కాదమ్మా, నేను మాట్లాడే మాట ఏంది, నువ్వు చెప్పేది ఏంది? నేను ఒకటి క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నా. క్యాన్సర్ రోగానికి ఒకటే ఏమంటారు ఆ మందు అని చెప్తున్నా. క్యాన్సర్ రోగం మందు గురించి మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, కొంతమంది సరే మీరు అన్నట్టు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళకి నచ్చిన దేవుని వాళ్ళు పూజించుకుంటారు. దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేరు అంటున్నా. ఎవరు ఇప్పుడు నువ్వు ఒప్పుకోవడమా నేను ఇప్పుడు పారాసిటమాల్ అనేది ఒక రోగానికి పెట్టినారు, అది వచ్చింది బయటికి. నువ్వు ఒప్పుకుంటావా నేను ఒప్పుకుంటాను దానికి ప్రాబ్లం కాదు. జ్వరం వచ్చినోడు వేసుకుంటాడు అనుకో, జ్వరం పోయింది అనుకో వాడు తీసుకుంటాడు, అది అంతే. దీనికి మరలా నువ్వు ఒప్పుకుంటావా నేను ఒప్పుకుంటాను గొడవలు పడేది కాదు. పాపపు పరిహారం కొరకు యేసు ప్రభు మరణించినాడు. ఆ పాపపు తీవ్రత ఎవరైతే భరిస్తారో, ఇప్పుడు అదే చెప్పినా నేను. మైకేల్ విజయ్ కుమార్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత బావమరిది, వాళ్ళ మేనత్త కొడుకు. ఒక క్రూరుడు, ఒక బాంబులు పట్టుకునేటోడు, అందరిని చంపేటోడు స్వభావాన్ని మార్చుకున్నాడు. పాపము అంటేనే దాని స్వభావం మరణం తర్వాత నరకం అని బైబిల్ చెప్తుంది. నువ్వు మధ్యలో ఆపినవు. నేను అందుకే అంటున్నా, ఎవరు చనిపోలే. 7 జన్మలు అనేవాడు చనిపోలే, నేను చనిపోలే. ఒక జన్మ ఉన్నదనేది నేను చనిపోలే. చనిపోయినాకనే ఇద్దరికి తెలిసేది. మనం ఇప్పుడు థియరీ తెచ్చుకుంటున్నామా. ఇప్పుడు వాళ్ళదా నాదా అనేది నువ్వు అడుగుతున్నావు, అనవసరంగా ఇట్లా పెడుతున్నావు. కానీ ఎవరం చనిపోకుండా ఎవరు చెప్పగలుగుతాం? ఇదైతే నాకు నేను చనిపోయినాక ఇది ఉంటుందా అది ఉంటుందా, అది చనిపోయినాక తెలుస్తుంది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవటప్పుడు సెలెక్ట్ చేసుకునేది పాపం అనేది యూనివర్సల్ సమస్య. ఈ పాపము కొరకు యేసు ప్రభు శిలువలో శిక్ష అనుభవించినాడు కనుక యూనివర్సల్లో ఉన్న ప్రతి పాపమునకు ఇదే మార్గము. ఎందుకంటే ఈ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను విడిపించును. అది అంతే సక్సెస్ స్టోరీ. ఏంటంటే మన కొరకు ఒకరు వచ్చారు, రక్షకుడు అవసరం మనకు. మనం ఓనుగా మంచిగా మారలేం. ఆ ఫలము మంచి చెడు 2 ఉన్నాయి.
ఇప్పుడు ఇంకా సొంతం ఏమీ లేదు, ఇంకా ఓన్లీ యేసు ప్రభుని బట్టి బ్రతకడమే. ఆయన కృపను బట్టి జాలితో ఆయన మరణించాడు మన కొరకు. ఉమ్. ఆయన మరణించినందుకు నేను జీవిస్తున్నాను. ఆహా, అంటే కేవలం మీ ఒక్కరి గురించి చెప్తున్నా, లేకపోతే ఓవరాల్ జనరలైజేషన్ అందరి గురించి చెప్తున్నా అందుకే ఒక మాట. యేసుప్రభు పుట్టినప్పుడు సర్వ మానవాళికి ఇది సంతోషకరమైన వార్త అన్నాడు. వర్గం గిర్గం అట్లా అనలే, ఉమ్. సర్వ మానవాళికి. సో ఎందుకు నమ్మలేకపోతున్నారు మరి చాలా మంది యేసు ప్రభుని? యేసుప్రభుని నమ్మలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు అంటే, తెలియకనా, తెలుసుకోలేకనా? అది అట్లా కాదు, అసలు ఆ క్వశ్చనే చూడు. యేసుప్రభుని నమ్ముకుంటారంటే మంచిదే కదా. ఉమ్. ఇప్పుడు నమ్ముకోకుంటే మంచిదే కదా, ఎందుకు అంత దాన్ని నమ్ముకోలేకపోతున్నారు అని అంటే నీ క్వశ్చన్ నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, యేసు ప్రభు జన్మించడం సర్వం లోకానికి లోకానికి. లోకానికి ఆనందం అని మీరే అన్నారు. సో ఎందుకు అందరు నమ్మలేకపోతున్నారని నా క్వశ్చన్. చెప్పేవాళ్ళు లేకనా, లేకపోతే తెలుసుకునే వాళ్ళు ఎందుకు లేకనా? నమ్ముతున్నారు కదా. అంటే కొంతవరకు చాలా వరకు అయితే వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు, వాళ్ళకి నచ్చిన అల్లాని వాళ్ళు పూజించుకుంటున్నారు. నేను పూజించుకోనిలే, ఏమంటాం. దానికి ఆన్సర్ లేదా? ఏముంది, మీరు ఇప్పుడు సత్యముని ఇది, ఈ సత్యమునే సువార్త అంటారు. సువార్తనే గల్లి గల్లి తిరిగి ప్రకటిస్తున్నారు, సువార్తనే పత్రాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు నమ్ముకోనప్పుడు మంచిదే కదా అది, దానికి గొడవలు ఎందుకు, ప్రకటించుకొని ఎవరి ఒపీనియన్ వాళ్ళని ప్రకటించుకొని ఆపకండి. మీది మీరు ప్రకటించండి, అందరు ప్రకటించండి, సత్యాన్ని ఎవరో గ్రహిస్తారు అంతే. చాలా మంది నిజంగా మీలాంటి వాళ్ళు ఒక పాస్టర్ గానో లేకపోతే ప్రవక్త గానో ఉంటే చాలా మంచి చాలా మంది అంటారు. ఎందుకంటే మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పలే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అనే విధంగా మాట్లాడి చాలా గ్రేట్ అసలు మీరు. అంటే సత్యము ఇది, సత్యమును నమ్ముతామా నమ్మవా మన ఇష్టం. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు, తాగితే నష్టం రాయనా అంటాం, తాగుతానంటే అంటే ఇక్కడ కొంతమంది అదే నేను ఇందాక అదే కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ తీసుకుని ఇట్లాంటి స్టేట్మెంట్ కాకుండా ఖచ్చితంగా ఇందులోకే రావాలని చెప్పేసి కొంతవరకు. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, యేసే మార్గము సత్యము జీవము. ఓకే మీరు అన్నారు సత్యం అది. అంటే కొంతమంది గురించి, కొంతమంది నేను తీసుకున్నా, మీకు కావాలంటే తర్వాత వీడియోస్ నేను చూపిస్తాను. దీంట్లోకి వస్తేనే మీరు బాగుపడతారనే విధంగా కూడా మానసికంగా దెబ్బతీసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని నేను చెప్పేసి మిమ్మల్ని చాలా గ్రేట్ అని చెప్పిన, ఎవరి ఒపీనియన్ వాళ్ళదని మంచి స్టేట్మెంట్ ఇచ్చేయాలని. ఎవరు ఒపీనియన్ వారిమా, కానీ సత్యం ఇది చెప్తుంది. పాపం అనేది యూనివర్సల్ ప్రాబ్లం. మీరు నమ్ముతున్న పాపం, నేను నమ్మేది ఏంది, ఇప్పుడు పాపం అనేది మీరు కూడా చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుండి చెప్తున్నా కదా. నేను నమ్మే పాపం నువ్వు నమ్మే పాపం కాదు, అది ఒక రోగం. అది పాపం అనేది, దాన్ని తొలగించాలంటే యేసుప్రభువే మార్గం. ఎందుకంటే ఆయన మాత్రమే చనిపోయాడు, ఆయన దిగి వచ్చాడు. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆయన దిగి వచ్చి నీ కొరకు మరణించాడు. పవన్కి కూడా రక్షణ అవసరం, నీ ఆత్మకు రక్షణ అవసరం, నీ పాపపు స్వభావం కొరకు యేసుప్రభు మరణించినాడు అనేది అవసరం. అది సత్యం. అది నేను దేవుణ్ణని యేసు స్వయంగా ఎప్పుడన్నా చెప్పిండా? చెప్తే మన ఆధారాలు ఉన్నాయి. చాలా చోట్ల చెప్పినాడు దేవుడు, నేనే దేవుడను. ఇప్పుడు దేవుడు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును అపొస్తల కార్యంలో ఉన్నది. దేవుడు తన సొంత రక్తం, మరి అక్కడ దేవుడు కాదా, యేసుప్రభువే కదా సొంత రక్తం ఇచ్చి. సో చాలా మంది మధ్య విగ్రహ ఆరాధన చేస్తున్నారు, కొంతవరకు తప్పుగా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. విగ్రహ ఆరాధన తప్ప రైట్ అంటారా ఈ క్రైస్తవంలో? యాక్చువల్గా దేవుడు ఆత్మ అయి ఉన్నాడు మా, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రజలకు ఏమైపోయిందంటే ఏదైనా ఒకటి కనిపిస్తే బాగుంటది కదా అనేది, ఇప్పుడు ఆ కల్చర్ నుండి వచ్చినారు కాబట్టి అదే కల్చర్ని ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. యాక్చువల్గా దేవుడు ఆత్మ, దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే మనం ఏకీభవించడం కాదు. బైబిల్లో ఒక ఆమెకు 5 మంది భర్తలు ఉంటారు. ఆ ఒక్క వ్యక్తి చేసే పాపపు స్వభావంతో 5 మంది. పాండవుల గురించి చెప్తున్నారు మీరు, ద్రౌపది పాండవుల గురించి ఇందాక మీరు అన్నది. అది కాదు, మీ స్టోరీ కాదు, బైబిల్లో ఉంది. బైబిల్లో ఒక ఆవిడకు, ఆమె ఎంత విసిగిపోయిందంటే ఒక భర్తను చేసుకొని వదిలేసి ఇంకొక భర్తను చేసుకొని వదిలేసి అట్లా. ఇప్పుడు పరిస్థితులు కూడా, లేడీస్ ఎంతమందితో కనెక్షన్ పెట్టుకున్నారు, ఎవరు మంచి ప్రేమ చూపిస్తారా అని, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మనిషి ప్రేమ ఫెయిల్ అవుతుంది. ఆవిడ ఏం చేస్తుందంటే మధ్య ఎండకి నీళ్లు పట్టుకోవడానికి వస్తుంది. అప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళి అంటాడు, నీకు నేను జీవజలం ఇస్తాను, అప్పుడు నువ్వు దప్పిగొనవు అంటాడు. దాని అర్థం ఏం తెలుసా, ఆమె ప్రేమ కొరకు తపన పడుతుంది. ఇతడు బాగా చూసుకుంటాడని పెళ్లి చేసుకుంది, వాడు తన్ని తరిమేసిండు. ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, వాడు వాడుకొని వదిలేశాడు. ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆమె విసిగిపోయింది లైఫ్లో. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ప్రేమ కొరకు దాహపడుతున్నావు కదా, నిన్ను సృష్టించిన దేవుని నేను నిన్ను ప్రేమిస్తా, జీవజల ఊటలు నేను ఇస్తా నీకు, అప్పుడు నీ దాహం ఆగిపోతుంది అని ఆమెను రక్షించడానికి మిట్ట మధ్యాహ్నం దేవుడు యాకోబు బావి దగ్గరికి వస్తాడు. అంటే చూడండి, ఒక పాపి కొరకు దేవుడు ఎంత ప్రయాసపడతాడు ఆ పాపపు స్వభావం తొలగించడానికి. ఆవిడ తర్వాత ఆ ఊరి ప్రజలందరినీ యేసుప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఆ టైంలో యేసుప్రభు ఏమంటాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.
సత్యంతో ఆరాధించాలి. అండర్లైన్ ద పాయింట్, సత్యంతో ఆరాధించాలి. సత్యం ఏంటంటే యేసుప్రభు అన్నాడు, నేను మార్గం, నేను సత్యం, నేను జీవం. అంటే విగ్రహారాధన క్రైస్తవంలో తప్పుగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా కానీ అలా ఇప్పుడు కల్చర్ మీరు ఇందాక అన్నట్టు కల్చర్ని దీనికి తీసుకొస్తున్నారు కదా, దాన్ని మీరే ఏకీభవిస్తున్నా లేదా అని. ఎందుకంటే తిప్పి తిప్పి పడేసారి చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు క్రైస్తవం నమ్ముకున్న వాళ్ళు చాలా ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు విగ్రహారాధన చేయాలా వద్దా అని. కాదమ్మా, ఇప్పుడు ఒక సిలువ కనిపిస్తుంది ఎడైనా, ఒక ఆమె చాలా దుఃఖంలో ఉంటుంది, వేదనలో ఉంటుంది, ఆమెకి ఏమీ తెలియదు, ఈ దేవుడు కాపాడుతాడని ఆ సిలువను పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. అంటే ఆడ సిలువనా అది విగ్రహమా కాదు, ఆమె హృదయంలో నుండి వేదనతో ఏడుస్తుంది, ఏడ్చుకుంటా సిలువను పట్టుకొని ఏడుస్తుంది. ఇక్కడ ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఆత్మ గనుక ఆత్మతో ఆరాధించు. జస్ట్ డాడీ అంటే పలుకుతాడు ఆయన, దానికి ఒక రూపం లేదు దేవుడికి. పాట మీరు డాడీ ఏమైనా రాస్తారు కదా పాట, తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు, తెలుసును నీకు, తెలుసునని నాకు, తెలుసును నీకు, తెలుసునని నాకు, తెలుసును అడగక ముందే తెలుసును అవసరమని తెలుసును. ఈ పాట నేను ఎక్కడ రాసుకున్నా, నా బెడ్రూమ్లో మోకరించి రాసుకున్నా. అంటే ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక మనం మన ఆత్మతో ఆరాధిస్తాం. ఇప్పుడు ఈ ఆత్మ బ్రతికింది యేసుప్రభు రక్తమును బట్టి. యేసుప్రభు రక్తం ఇచ్చి చచ్చిపోయిన ఆత్మను బ్రతికించాడు. లోకమంతా రెండే రెండు, ఒకటి బ్రతికిన ఆత్మన, చచ్చిపోయిన ఆత్మన. ఆదాము నుండి వచ్చిన ఆత్మ చచ్చిపోయింది, ఆదాము మొదటి మానవుడు. మానవుడి నుండి వచ్చే మానవులందరూ ఆత్మ చనిపోయింది. ఈ ఆత్మను బ్రతికించడానికి యేసుప్రభు వచ్చాడు. ఇది యూనివర్సల్, యూనివర్సల్ కి అవసరం ఇది. చచ్చిపోయిన ఆత్మ బ్రతకాలి, ఎందుకంటే పాపం చేత చచ్చిపోయింది. మీరు అన్నట్టు ఓకే, మనసుతో ఖచ్చితంగా పూజిస్తే దేవుడు మనసు కాదు ఆత్మ, ఆత్మతో. కానీ కొంతమంది చూడు, మనిషి త్రీ భాగాలు, అందుకే త్రియేక దేవుడు. మనిషి కూడా 3 భాగాలు. ఎట్లా తెలుసా, ఈ బాడీ కనిపిస్తుంది కదా పవన్, ఈ బాడీ ఒకరోజు చనిపోతుంది. ఒకరోజు ప్రసన్నక్క చనిపోయినప్పుడు చూస్తా, అయ్యో ప్రసన్నక్క మా దానికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది, అక్క చనిపోయింది అని. ఒకవేళ రావచ్చేమో కూడా, నేను చెప్తున్నా. అంటే ఈ బాడీ అనేది నేను కాదు, లోపల నేనున్నా. ఈ బాడీ అనేది నా ఇల్లు, నేను ఆత్మ ఉన్నా, నాకు ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఏం చేస్తుంది అంటే, ఈ ప్రాణానికి డిసైడ్ చేసుకునే ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. దేవుడు సత్యం ప్రకటిస్తాడు. బిడ్డ, యూనివర్సల్గా మానవుడు అనేటువంటి ఒకడు ఉన్నాడంటే యూనివర్సల్గా ఉన్న ప్రాబ్లం పాపం. ఈ పాపము స్వభావం కొరకే యేసు ప్రభు దిగి వచ్చి మరణించాడు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం యేసు ప్రభు వేసుకున్నాడు. ఇది యూనివర్సల్గా ట్రూత్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆత్మ తిరిగి జన్మించబడడం. మనం శరీరము, మన శరీరం వచ్చేసి ఒక ఇల్లు. నేను ఆత్మ ఉన్నాను, నేను శరీరంలో ఉన్నాను, నాకు ప్రాణం ఉన్నది. అందుకే నాకున్న ప్రాణం పోయినప్పుడు ఈ శరీరం బొందలో పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఈ ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. త్రీ అయి ఉన్నాం మనం. నేను అదే అంటే ఇప్పుడు పక్క మతస్తులైతే గుళ్ళోకి వెళ్ళి దండలేసి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయలు ఏదైతే చేస్తుందో, ఇందాక మీరు అన్నట్టు అదే కల్చర్ని తీసుకొస్తున్నారు కొంతమంది అని నేను అనలే, నువ్వు అంటున్నావు. సరే, కొంతమంది అదే కల్చర్ని తీసుకొస్తున్నారు, దాంతో మీరు ఏకీభవిస్తారా? లేదు అలా చేయకూడదు అని. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్, ఇప్పుడు ఒక అంటే పల్లి ఉంది బాబు, పల్లి. ఈ పల్లి తొక్క గురించి మాట్లాడే బదులు లోపల ఏమంటారు, విత్తనం తింటున్నామా లేదా అది ఇంపార్టెంట్. ఎట్లా పగలు కొడతాం ఏం కదా, అసలు విత్తనం తింటున్నామా అంటే బేసిక్ పాయింట్. యేసు ప్రభు పాపం కొరకు మరణించినాడు. పాపం అనేది యూనివర్సల్ ప్రాబ్లం, మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం, మనిషిగా పుట్టినోడు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం. అంటే ఎలా చేసినా పూజించండి అని ఏకీభవిస్తున్నారు ఒక మాటలు. అంటే మీరు దండలు వేస్తారా, అగరబత్తులు పెడతారా, లేక వేయకుండా పూజిస్తారా? ఏదైనా చేసుకోండి, కానీ పాపం పోవడానికి యేసుప్రభు మరణించినాడు అనే వార్త మాత్రం కంపల్సరీ అందరికి అందాలా అంటున్నా. యేసుప్రభు దిగొచ్చాడు, ఆయన దేవుడై ఉండి, ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. అంటే దేవుడు నీ కొరకు మరణించినాడు అనేటువంటి ఈ సత్యము ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే మనిషిలో పాపం అనేటువంటి దానికి, రోగానికి యేసు రక్తము మాత్రమే జవాబు. ఇది సత్యం. అందుకే ఈ సత్యముతో దేవుని ఆరాధించాలి అని చెప్తున్నా. యేసు పేరుతో జరుగుతున్న తప్పులకు బాధ్యుడు ప్రభువా, లేకుంటే ఆయన పేరు వాడుకుంటున్న వాళ్ళ? ఇప్పుడు బైక్ ఉన్నది, బైక్ కింద పడడం ద్వారా బైక్ తప్ప, నడిపించడం తప్ప? నడిపించడం అట్లే, అంతే. తన పేరు బైక్ మీద చిచ్చి ఏం బైక్ ఇది ఇట్లా కింద పడుతుంది అని ఎవడని అంటాడా? అన్నాడు. ఏం కారు ఇది, చిచ్చి యాక్సిడెంట్లు అవుతుంది అన్నాడు. నువ్వు ఎట్లా నడుపుతున్నావు? కొంతవరకు యేసు ప్రభువుని అడ్డం పెట్టుకొని
అడ్డగోలుగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద అదే పాపపు చర్చులు స్వభావం అంటున్నా కదా. చర్చులు కట్టుకొని నీ క్వశ్చన్ వాళ్ళ తెలుసా? వాళ్ళ నమ్మకాన్ని గుడ్డిగా నీ వాడుకుంటున్నారు. క్వశ్చన్ తెలుసా? క్యాన్సర్ అనేది ఎట్లా రోగమో పాపం అనేది ఒక రోగం అందరికి ఉంది. ఉమ్, అందరికి ఉంది. ఇప్పుడు నువ్వు చర్చి అని ఒకడు అంటావు, ఇంకొక చోట ఇంకొకరు చేస్తారు అదే పని. ఇంకొక చోట ముగ్గురు నిలబడితే ముగ్గురు దొంగలే ఉంటారు ఆడ. అందుకే ఈ ముగ్గురు కలిపి పాపపు స్వభావంలో ఉన్నారంట నేను. యూనివర్సల్ గా పాపం అనేది ఒక ప్రాబ్లం అది. ఉమ్, అది ఎవరిది కాదు, అందరికి ఉన్న ప్రాబ్లం అది. దీంట్లో పర్టికులర్ గా ఈ వర్గం ఆ వర్గం అని లేదు. అన్ని వర్గాలకున్న ప్రాబ్లం పాపం. ఉమ్. దేవుని భక్తి పాటల్లో ఒక ట్రెండ్గా మారిపోయింది. సో మీరు కూడా పాటలు ట్రెండింగ్ కోసం పాడుతుల్లా, ఆరాధన కోసం పాడుతుల్లా అంటే ఏం చెప్తారు? ట్రెండింగ్ అంటేనే తెలియదురా నాకు అసలు. ఉమ్. నాకు అసలు ట్రెండింగే తెలియదు నాకు. ఎందుకంటే మీరు పాడిన ప్రతి పాట ట్రెండింగ్ లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అట్లా వెళ్ళడం ద్వారా అయినా కనీసం సాక్ష్యం బయటకు వెళ్తుంది, యేసుప్రభు ఎందుకు వచ్చినాడని అర్థమవుతుంది అందరికి. సో ఒక పాట అక్క మా కోసం. ఏం పాట మంచి- పాడాలబ్బా? నాకు ఇష్టమైన పాట. ఉమ్, ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ఉమ్, ప్రత్యేకమైన దానను, ఈ భువిలో ప్రత్యేకమైన దానను. ఉమ్, సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్. పవన్ను కూడా చేతితో చేసెన్. ప్రత్యేకమైన వారము మనమందరము, ప్రత్యేకమైన వారము. మనం జంతు జాతి కాదు, మానవుడు ప్రత్యేకమైన వాడు దేవునికి. ఉమ్, అర్థమవుతుందా? సృష్టినంతటిని నడిపించువాడు నన్ను నిలిపి ఏలు అనేను, నన్ను నిలిపి ఏలు అనేను. ప్రత్యేకమైన వారము అంటే మనని ఏలమన్నాడు ఏం తెలుసా? చెడును అసహించుకొని మంచిని హత్తుకొని ఉండడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఉమ్, ఆయనతో ఏకమైనప్పుడు ఆయన మంచి విత్తనం కాబట్టి మంచి విత్తనంలో ఉండి మంచి ఫలమే వస్తుంది. ఇది రెండవ జన్మ అంటారు. యేసులో వెళ్ళిన వాళ్ళు రెండవ జన్మ. దానికే ఉదాహరణే మైకల్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు అంటే రీసెంట్గా విన్నా కాబట్టి మాటి మాటికి అది చెప్తున్నా. అట్లా స్వభావం మార్చే దేవుడు ఆయన. నిప్పు పైన ఒక ఎక్సలెంట్ పాట రాసి నిప్పు నిప్పు అని. సో ఆ సందర్భం ఏంటిది, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఒక్కసారి అది చెప్పి మా కోసం ఆ పాట. అంటే అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె వస్తాడు అందరి పైకి. ఎందుకంటే ఈ నాలుక చాలా డేంజర్. ఈ నాలుక ద్వారా దేశాలు కూడా చిచ్చు పట్టుకుంటుంది. ఈ నాలుక చాలా డేంజర్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే జన్మించినారో, రీజన్మ అంటే ఆత్మలో జన్మించటం, అర్థం చేసుకోండి. ఆత్మలో తిరిగి జన్మించి క్రీస్తుతో ఏకం అవ్వటం, రక్షణ పొందటం అంటారు దాన్ని. వీళ్ళపైకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అందుకే నేను 3 ఏక దేవుడు అన్నాడు. థర్డ్ పర్సన్, ట్రినిటీలో థర్డ్ పర్సన్ మన మీదకి వచ్చాడు. అప్పుడు నాలుక మీదకి వచ్చినప్పుడు నిప్పుతో వస్తాడు, అగ్నితో వస్తాడు. అగ్ని బైబిల్ ఏముందంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఉంది. ఈ అగ్ని ఏం చేస్తుంది తెలుసా? చెత్తనంతా కాల్చివేస్తుంది. నువ్వు బంగారు కూడా చూడు, అగ్నితోనే ఇట్లా ఇట్లా కాలుస్తారు. ఎందుకు? ఆ గలీజ్ అంతా వెళ్ళిపోయి ప్యూర్గా వస్తుంది. అట్లా దేవుడు కూడా అగ్ని, ఆయన అగ్ని, దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. అందుకని ఈ పాట రాశా. నిప్పు 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 నిప్పు, ఇది నిప్పు ఇది నిప్పు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడు గనక పరిశుద్ధాత్మతో కలిసి ఒక అగ్నిలాగా, నిప్పంటుకున్నవాడు మొదట చస్తాడు, నిప్పు నిప్పు అంటిన వాడిని ముట్టినోడు కూడా చస్తాడు. అంటే ఇది మనిషిది కాదు, ఇంకా నాలో ఉన్న నిప్పు, ఈ నిజమైన అగ్ని ఉంది చూడు. ఈ అందుకే దేవుడు అంటాడు, నా కనుగుడ్డువు నువ్వు, నా కనుపాపవు నువ్వు, నిన్ను ముట్టినవాడు నన్ను ముట్టినవాడితో సమానం అంటాడు. అంటే ఇంకా మన సొంతం ఉండదు బాబు, మన సొంతం ఉండదు. ఇంకా దేవుడే మన ద్వారా బ్రతుకుతాడు. సొంత స్వభావం పోతుంది ఇంకా. అందుకే ఎంత క్రూరుడైనా క్రీస్తు దగ్గరకు వచ్చినాక ఒకలాంటి హంబుల్ పర్సన్ అయిపోతాడు అంతే. అందుకనే నిప్పంటుకున్నవాడు మొదట చస్తాడంటే ఈ రోషం గీషం ఈ ఏమంటారు, ఈ చెడు స్వభావము, కోపం ఇవన్నీ చచ్చిపోతాడు. అందుకే చచ్చిపోయిన ఎవడు ముట్టినా వాడు చస్తాడంటే అర్థం ఏంటంటే న్యాచురాలిటీకి చస్తాడు, దేవునికి బ్రతుకుతాడు అని అర్థం. అట్లా రాశాను ఈ పాట. దాదాపు 80 పాటలు రాశారు మీరు. 80 కాదు, 200, సో 150 to 200 రాశాను. కొన్నే రిలీజ్ చేశాను. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమా, లేకపోతే నిజంగా భక్తితోని దేవుని ఆరాధిస్తున్నట్టు నటించడమా ఈ పాటలు వెనుకున్న అంతర్యం? అదే ఈ క్వశ్చన్ మీరు అందరు వేస్తున్నారు కదా, అసలు ఆ క్వశ్చన్కి అర్థమే ఉండదు మా. ఎందుకంటే నటించడము ఇవన్నీ నువ్వు స్టార్టింగ్ నుండి అడుగుతున్నావు. నా లైఫ్ నేను చాలా స్వేచ్ఛగా నటించాల్సిన అవసరం ఏముంది చెప్పు. అసలు ఆ క్వశ్చనే నాకు అర్థం కాదు. నటించడమా,
ఎవడన్నా రూపాయి 10 రూపాయలు నటించడం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక కుంటోడు ఇట్లా కుంటి పెట్టుకొని పడుకొని ఉంటాడు అక్కడ. నిన్న చూసిన డబ్బులు వేసుకున్నాక వరుసంగా లేచి వెళ్ళిపోతున్నాడు. వీడు దొంగ కుంటోడు అని రాసినారు. ఉమ్. సో ఈ నటించే ఇదంతా తెలుసా లోకంలో ఉంటుంది. అయినా నా పాటలు నేను ఇంట్లో వాడుకున్న కంజీరతో నేను అనుభవించిన ఈ క్వశ్చనే నాకు అర్థం పర్థం లేని క్వశ్చన్ అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మీ పైన పాటల మీదనే కేవలం. సో మీరు ఎన్ని వాక్యాలు చెప్పినా చాలా మందికి వెళ్ళట్లేదు. పాటల మీద అయితే జనాల్లోకి వెళ్తుంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది రెండు. సో ట్రోలర్స్కి ఏం చెప్తారు? యాక్చువల్గా నేను మీరే అంటున్నారు కానీ నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ మీరు చూడాలి. ఉమ్, ట్రెమెండస్ కాల్స్ రిసీవ్ చేసుకుంటా. ఉమ్, ఎంతమంది ఆ పాటల ద్వారా బ్లెస్ అవుతున్నారు తెలుసా? ఈ వీళ్ళది నాకు తెలియదు, వీళ్ళందరిది. పట్టించుకోరా ట్రోల్స్ ఏమొస్తున్నాయి చెప్తున్నా ఏందనేది? కదా. అస్సలు నథింగ్. చూడండి నేను అవన్నీ ఎక్కువగా. ఒకవేళ ఏదైనా ఎవరైనా నాకు పంపిస్తే నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. ఏదైనా మధ్య మధ్యలో వస్తుంటుంది కొంచెం ఎంజాయ్ చేస్తాను. మధ్యలో మీది కరుణాకర్ సుగ్రం గారిది ఏదో సంథింగ్ ఇష్యూ ఉంది. సో ఇష్యూ అది ఏం లేదు నాయన. అది ఏం కాంట్రవర్సీ అసలు ఎందుకు రావాల్సి ఏమో మరి ఆయన వచ్చింది? అందరివి సాక్ష్యాలు తీసుకొని చెప్తా ఉంటాడు. నేను ఎప్పుడు ఒక మాట అంట, ఉమ్, కోర్టులో ఏదైనా ఒక సత్యం గెలవాలంటే ఒక సత్యం నిలబడాలంటే వాళ్ళు విట్నెస్లతో బయట ఉమ్, విట్నెస్లను కొడతా ఉంటారు. యేసు ప్రభు సత్యం అని తెలియాలంటే సాక్ష్యాలు ప్రధానం. ఉమ్. సో ఈ సాక్ష్యములను రాంగ్ సాక్ష్యములుగా చెప్పడమో ఏదేదో ఏమో నాకు అది ఎందుకు వాళ్ళు చేస్తున్నారు కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పినంత మాత్రం కావాలని టార్గెట్ గా చేస్తున్నా ప్రసన్న గారిని. నన్నే కాదు కదా, ఉమ్. ఎన్నో ఉన్నాయి ఆయన ఎంతమందినో చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే తన ఛానల్ ఓపెన్ చేసినా సరే మనం మాట్లాడు ఎక్కువ శాతం మీ పైనే. మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా సరే, ఇక్కడ కొత్తగా పాట పాడినా సరే. లేదు చాలా మందిని చేస్తాడు ఆయన. ఉమ్, ఇప్పుడు ఒక ఆయనేమో సాక్ష్యాలు చేస్తూ ఉంటాడు. ఒక ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఓన్లీ సాక్ష్యాలే చేస్తాడు. ఆ సాక్ష్యాలను తీసుకొని ఈయన ప్రతి ఒక్కళ్ళని కాదు కాదని చెప్తా ఉంటాడు. వాళ్ళు ఏదో గొడవలు అంతే. మీరు కూడా బెదిరించినట్టు అంటే మీ ఇక్కడ నుంచి ఎవరినో పెట్టి సో తన ఒక కాల్ రికార్డింగ్ బయట పెట్టిండు, అది మీరే బెదిరించారా కేవలం, లేకపోతే వాళ్ళు ఏదో అట్లా నార్మల్ పెట్టేసిలా? యాక్చువల్గా నువ్వు అడిగే క్వశ్చన్ అసలు రాంగ్. అదే అసలు ఎక్కడ ఉంది చూపించు, బెదిరింపు కాలని ఎక్కడ ఉంది? కర్ణాటక ఒకసారి ఆ ఫోన్ యాక్చువల్లీ బ్రదర్ అని చెప్పేసి ఎవరో సంథింగ్ మా అన్న బెదిరించడం కాదు, తనతో మాట్లాడి నేను అదే అంటున్నా. మా అన్న ఫోన్ చేసి ఈ ఏమంటారు, ఇప్పుడు మా ఇంట్లో మేము 13 మంది. మా అన్న ఏదో మాట్లాడినాడు. అదే నేను దాని గురించి మాట్లాడుతున్నా యాక్చువల్లీ. బెదిరింపు కాదు, ఇంకా మా అన్న ఆయన సైడే మాట్లాడినాడు. బాగా అన్నావు, బాగా చేసినావు. ఆయన ఎవరికి పడదు, ఆయనకు దేవుడు అంటేనే పడదు ఆయనకు. ఎవరికి? మా అన్నకు. అంటే మీరు చెప్పినా వినట్లేడా మీ అన్న? ఇప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు అన్ని రకాలలో బాబాలు లేచినారు, వాళ్ళు లేచినారు, వీళ్ళు లేచినారు, భక్తి ఎక్కువైంది, మానవత్వం పోయింది అని ఇట్లా మాట్లాడినాడు అంతే. కానీ ఇప్పుడు అన్నకు పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత మా అన్నకు ఇప్పుడు ఆయనే చర్చ నడిపిస్తున్నాడు, ఏడ్చుకుంటూ చెప్తున్నాడు దేవుడు బ్రతికించుండు నన్ను నేను. అక్కడ రూల్స్ లేకపోతే మీ పాటలకు అంత రీచ్ ఉంటుండేనా? ఏమో తెలియదు నాకు. తెలియదు. క్వశ్చన్ రీచ్ అంటే నేను రీచ్ అవ్వడానికి కాదు కదా, నా పాటలు నా కొరకు రాసుకున్నా, నా కొరకు నేను తింటాను. అంటే మీకోసం రాసుకున్నా సరే విపరీతమైన ట్రెండింగ్ అది. ఇక ఒక పాట పాడినంటే మిలియన్ వ్యూస్, అది మీ ఛానల్లో కావచ్చు, బయట కావచ్చు. అది అదంట వెళ్ళడం మంచిదే, ఎందుకంటే వెళ్ళడం ద్వారా యేసుప్రభు యొక్క సువార్త అందుతుంది అందరికి. మంచిదే నాకైతే. మీ పాటలు ఎందుకు ఒక చాలా డ్రామాటిక్ గా ఉంటాయి, మీరు వాడుతున్న ప్రతిదీ నార్మల్ గా డ్రామాటిక్ గా వాడుతూ ఉంటారు. ఆ డ్రామాటిక్ దాంట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ సంబంధించిన ట్యూన్లు యాడ్ చేస్తారంటే ఎట్లా అది? డ్రామాటిక్ అంటే నాకు అర్థం కాలే. సో ఇందాక నిప్పు గురించి చెప్పినప్పుడు కావచ్చు, లేకపోతే సిల్వన్ చూసినప్పుడు కొంతవరకు ఆ చరిత్రని డ్రామాటిక్ గా తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది పాటలలో. నాకు నీ క్వశ్చన్ అర్థం కాలేదమ్మా. డ్రామాటిక్ అంటే నాకు అర్థం కాలేదు. డ్రామానా? ఏం డ్రామా ఇప్పుడు నాకు అర్థం కాలే. నా ఉన్న స్టోరీ నేను పాడుతున్నా, సత్యం ఇది. సో దాన్ని ఈ ప్రస్తుతం ట్రెండింగ్ ట్యూన్ కొద్దిగా అంటే యువత ఆసక్తికరంగా చూసే విధంగా కూడా మీరు కొంతవరకు వాడతారు చాలా. అందుకే చాలా ట్యూన్సే జోష్ ఉండాలని ఇష్టం నాకు. ఏడుపు ఇష్టం ఉండదు నాకు. నా ట్యూన్స్ అన్ని జోష్గా ఉంటాయి. పొలిటికల్ గా కూడా పాటలు పాడేళ్ళు. ఒక పాట పాడితే మామూలు హైలైట్ కాదు అది. డైరెక్ట్ అంత పెద్ద వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చింది, దగ్గర పిలిచి కూడా మాట్లాడారు. ఆమె పాడించుకున్నదా లేకపోతే మీరే అనుకోకుండా పాడారా? ఫస్ట్ పాట నేను పాడాను, తర్వాత రెండు అక్క పాడించింది. ఒకసారి ఆ పాట మా కోసం, ఎవరు తను, ఆ పాట ఏంటి మా ఛానల్ కోసం? షర్మిల అక్క. వచనం అంటే ఈ పొలిటికల్ లీడర్ ఎట్లుండాలని రాశాను నేను యాక్చువల్గా. అందులో ఫస్ట్ వచనం ఎట్లుంటుందంటే, అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా, గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా, రాయిలా ఓ షర్మిలా, రాయిలా తెలంగాణలా,
రాజంటే సేవకుడని అర్థమయ్యేలా, ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా, రాజంటే సేవకుడని అర్థమయ్యేలా, ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా, స్వార్థాన్ని అణగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్టరాయిలా, ఓ షర్మిలా రాయిలా మహారాణిలా, అట్లా రాసా. షర్మిల గారిని తెలంగాణకు పరిచయం చేసింది బోల్డు ప్రసన్న అనుకోవచ్చు ఈ పాట ద్వారా. నాకైతే అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఈ పాట. అవును. చాలా ఇష్టంతో రాశాను ఈ పాట నేను. సో తను కలిసి మాట్లాడినప్పుడు ఏమని ఈ పాట విషయాన్ని? నాకు ఒకటి మనము దేవుడితో కనెక్షన్ ఉన్నప్పుడు ఎవరితో కలిసి మాట్లాడినా కామన్గా ఉంటుంది అంతే. అంటే ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు మాట్లాడుతున్నప్పుడు నార్మల్ పాట పాడని ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే విధంగా పాట పాడిన తప్ప షర్మిల దాకా వెళ్తుందా తను పిలిచి మాట్లాడతాను ఇప్పుడు కూడా ఆలోచన చేయలేరని మీరే చెప్పారు. సో ఒకసారి పిలిచి మాట్లాడిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని? అంటే నాకు ఎట్లుంటుందంటే అక్క మంచి ఆమెకున్నటువంటి ఆ పట్టుదలతో అనేక మందికి ఆమె మంచి చేయాలని ఒక ఆశ ఉండే నాకు. మంచి చేస్తుంది, తను నిలబడగలుగుతుంది. ఎందుకంటే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నాకు. డాడీ డాడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి నాకు ఇష్టం, జగన్ అన్న అయినా వీళ్ళందరూ. సో అట్లాగూ సంతోషం అనిపించింది. కానీ నాకేంటంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేశారా పిలుస్తుంది ఖచ్చితంగా పాట పాడితే అని? ఈ పాట రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసిళ్ళు పిలుస్తుంది? ఖచ్చితంగా అక్కకి చేరుతుంది ఇది అని అనుకున్నా. ఖచ్చితంగా ఈ పాటను అక్క ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆ పాట ఏడబడినా అంత ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అక్క తీసుకుంటుందని అయితే నాకు తెలుసు. సో తర్వాత ఏం పాడాలి మళ్ళీ షర్మిల గురించి? తర్వాత పాదయాత్ర గురించి ఒక పాట రాశాను. తర్వాత నిప్పు లాంటిది నిజం, నీకున్న సంకల్పం అది నిజం అని మంచి పాట రాశా. 3 సాంగ్స్ రాశా. ఇంకెవరికైనా వాడారా పొలిటికల్ లీడర్స్ కి? కేవలం షర్మిల గారికి పరిమితమైన? షర్మిల అక్కకే వాడినా. రాలే ఆఫర్స్? చాలా మంది అడిగారు. సో ఎవరు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఒకరు పేరు చెప్పండి. ఎవరు? చాలా మంది అడిగారు. అక్కడ ఆంధ్ర వాళ్ళు అయినా సరే, ఇక్కడ వాళ్ళు అయినా సరే చాలా మంది అడిగారు. ఎందుకు అక్క రాయాలనిపించలేదా, పాడాలనిపించలేదా? ఎట్లా? యాక్చువల్గా నాకు ఏదైనా నాకు హృదయంలో నుండి వస్తుంది. అంటే నాకు మేబీ ఫ్యామిలీ అంటే ఇష్టం కాబట్టి ఏమైనా హృదయంలో నుండి నేను రాయగలిగిన. అంటే తెలియని వ్యక్తి కొరకు నేను రాయలేను. ఇష్టం ఉండాలి అంతే, తన పేరు పాట రావాలి. నాకు ఒక అవగాహన ఉంటే ఒక వ్యక్తి గురించి ఏదైనా నిజంతో వస్తుంది నా పాటలన్నీ. ఊరుకునే ప్రొఫెషనల్గా ఒక పాట రాసేయంటే అర్ధ గంటలో పాట రాసేస్తారు చూడు, అట్లా రాదు నాకు. నేను ప్రొఫెషనల్ కాదు, నాది ఎమోషనల్స్ మిక్స్ ఉంటాయి. ఏదైనా సరే నేను ఎమోషనల్గా ఫీల్ అయితేనే అది రాయగలుగుతా. మా కోసం ఏమన్నా, మా పైన, నా పైన ఏదన్నా ఉందా? నీ పైన ఏం రాయాలా పవన్? 3 సంవత్సరాలు వెయిట్ చేశాడని రాయాలా? 3 years వెయిట్ చేసి సాధించుకున్నావు పవన్. సో ఫైనల్ ట్రోలర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా కొత్తగా మీకు చూసాక ఒక్కసారి ఇన్స్టా గానీ ఫేస్బుక్ లో #బోల్డు ప్రసన్న వీళ్ళే కాదు, వాళ్ళు నన్ను ఒకటే కాదు అందరం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీరు స్పెషల్. అసలు మీరు కంటెంట్ వాళ్ళకు విపరీతమైన కంటెంట్ ఎందుకు అర్థం కాదు. పాపం ఇప్పుడు ఏంటంటే ఎట్లా గట్ల వాళ్ళు బ్రతుకుతున్నారు మా బ్రతకని, మీ ద్వారా బతుకుతున్నారు, బ్రతకని హ్యాపీ సంతోషంగా బ్రతకని. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన పైసలు వాళ్ళ పిల్లలకో భార్యలకో తల్లులకో పెట్టుకుంటారు కదా, నాకేం అనిపించదు. వాళ్ళందరూ కూడా క్రీస్తుని తెలుసుకోవాలని ఇష్టం నాకు. థ్యాంక్ యూ అక్క, మా ఛానల్ కి మీ సమయాన్ని ఇచ్చినందుకు. 3 years నుండి వెయిట్ చేసినందుకు, స్పెషల్ గా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇది బోల్డు ప్రసన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.